गौरवंदे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिके ग्रंथराज श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। हरे कृष्णा माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। दंडवत कृष्ण माता प्रणाम। दंड प्रणाम माता जी। दंडवत कृष्ण प्रणाम माता माता जी, जी। दंडवत प्रणाम माता जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ణ అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి మాతాజీ। दंड प्रणाम माता जी। దండవత్ ప్రణామ్ మాతాజీ। మనము ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో 3వ స్కందాన్ని చర్చిస్తున్నామండి। 3వ స్కందము 15వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనము 25 శ్లోకాలను చర్చించాము। ఈ రోజు 26 నుంచి 50 శ్లోకాల వరకు 3వ స్కందము 15వ అధ్యాయం। మొదటి భాగంలో ఏం చర్చించుకున్నాం మనం ఇప్పటి వరకు అంటే, దితి అననుకున్న సమయంలో భర్తకి దగ్గర కావడం వలన ఆమె గర్భధారణ జరిగింది ఆమెకు। కానీ ఆ తరువాత ఆమెకు అర్థమైంది, ఈ గర్భధారణ వలన నా గర్భంలో ఉన్న శిశువుల వలన ఈ మొత్తము భౌతికమైన సృష్టికే ఏదైనా విపత్తు వచ్చే అవకాశం ఉంది అని ఆమెకు అర్థమైంది। అందుకని ఆ పిల్లలకు జన్మని ఇవ్వకుండా తన గర్భంలోనే ఒక 100 సంవత్సరాలు అలాగే ఉంచుకుందనమాట। అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చండి, ఇప్పుడు సాధారణంగా మనమైతే ఏ స్త్రీ కూడా 9 నెలలు దాటిన తరువాత గర్భంలో శిశువుని ఉంచుకోలేదు, తను కావాలని అనుకున్నా సరే। కానీ ఆవిడ 100 సంవత్సరాలు అలానే ఉంచుకుంది। అంటే ఆమెకి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి। ఆ యుగంలో వారికి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉండేవి। వారు అనుకున్నప్పుడు వాళ్ళు బిడ్డకి ప్రసవాన్ని ఇచ్చేవారనమాట। అంటే వాళ్ళకి బిడ్డని 100 సంవత్సరాలు గర్భంలో ధరించే శక్తి ఉంది దితికి। కానీ ఆ సమయం సంధ్యా సమయంలో భర్తకి దగ్గర కాకుండా ఉండలేకపోయింది। అంటే చూడండి, ఇంద్రియాలు ఎంత బలమైనవి, ఎంత బలీయమైనవో। ఇంద్రియాలకి ఎవరైనా దాసులు కావాల్సిందే। కాబట్టి మన కుటుంబ సభ్యులతో అయినా సరే, చివరికి భర్తతో అయినా సరే మనకి సమయ సందర్భాలు చూసుకోవాలి। ఇంద్రియాలు ఎంతో బలంగా ఉంటాయి కాబట్టి అననుకూల సమయంలో ఎవరికి కూడా దగ్గర కాకుండా ఉండాలి, ముఖ్యంగా భర్తకి కూడా। ఇక్కడ ఆ విధంగా దితి గర్భంలో 100 సంవత్సరాలు ధరించిన తరువాత కూడా ఆ సమయంలో ఎలా ఉందంటే, భౌతికమైన లోకంలో ప్రతి లోకంలో కూడా అంటే మనకంటే భూమి మీద ఉన్న ఉన్నత లోకాలన్నిట్లో కూడా అంధకారం అనేది ప్రారంభమైంది। ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది దేవతలతో సహా। మొత్తము వెలుగు అంతా మాయమయ్యి పూర్తిగా అంధకారమయం అయిపోతూ ఉంది। ఆ సమయంలో ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా అంధకారం అంతా అలముకుంటుంది అని దేవతలందరూ కూడా వెళ్లి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు। అంటే ఇక్కడ ఎవరికి భౌతిక లోకంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు। ఎందుకంటే ఈ భౌతికమైన సృష్టిని ఆయనే సృష్టించాడు ప్రతి జీవిని। ఆయనే మనకు తెలిసింది భౌతికమైన లోకంలో అందరికీ తెలిసిన పరమపిత ఎవరు అంటే బ్రహ్మదేవుడు। బ్రహ్మదేవుడి నుంచే ప్రతి ఒక్క జీవుడు కూడా ఉద్భవించాడు కాబట్టి వారికి వచ్చిన సమస్యని తీర్చుకోవడానికి వారు బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్లారు। బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి వెంటనే వాళ్ళ సమస్య చెప్పలేదండి। వాళ్ళు ముందుగా బ్రహ్మదేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు। మనం ఎవరైనా ఉత్తమ దేవతల దగ్గరికి వెళ్ళినా, స్వయంగా భగవంతుడి దగ్గరికే వెళ్ళినా, ఉత్తమ వైష్ణవుల దగ్గరికి వెళ్ళినా ముందుగా ఏం చేయాలి? మనం ఏ సమస్య గురించైనా వెళ్ళనివ్వండి, మనం ఏమైనా మాట్లాడాలని అనుకోవచ్చు। కానీ ముందుగా వారిని కీర్తించాలి। అంటే వాళ్ళు కీర్తిని కోరుకుంటున్నారు అని కాదు, మనం ఆ సంప్రదాయాన్ని పాటించాలి। ఎందుకంటే గొప్పవారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కీర్తించాలి। మనం ముందుగానే వెళ్ళగానే బ్రహ్మదేవా, మొత్తం నువ్వే చూసుకుంటున్నావు గదా! మొత్తం నువ్వే సృష్టికి కారణము। మరి అటువంటప్పుడు ఇటువంటి అంధకారం ఎందుకొచ్చింది? నువ్వు చూసుకోవాలి కదా!
అని నిందతోని ప్రారంభించకూడదు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా, వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చకపోయినా వెళ్ళిన భౌతికమైన లోకంలో కూడా ఎవరితో కూడా మనం నిందతోని ప్రారంభించకూడదని తెలుసుకోవాలి. అటువంటిది బ్రహ్మదేవుడు ఎంతో గొప్పవాడు, భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు, గొప్ప వైష్ణవుడు కూడా. అటువంటి బ్రహ్మదేవుణ్ణి ఈ దేవతలందరూ కూడా కీర్తించి, "ఓ బ్రహ్మదేవా! నువ్వే అన్నిటికి కారణం. నీ వల్లే ఈ సృష్టి జరిగింది. మా అందరిని కూడా సృష్టించింది నువ్వే" అని బ్రహ్మదేవుణ్ణి కీర్తించి, ఆ తరువాత వాళ్ళ సమస్యని చెప్తూ ఉన్నారు. ఆహ్, ఈ విధంగా ఎందుకు అంధకారం అలముకొని ఉంది? దీనికి కారణం ఏమిటి? అని వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడిని అడిగారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పడం ప్రారంభించారు. దితి యొక్క గర్భధారణ ఎలా జరిగింది? ఆ గర్భధారణ వలన మనకి ఈ ఈ విధంగా అంధకారం అంతా నెలకొని ఉంది. ఆ తరువాత దీన్ని అందరూ కూడా భరించవలసిన అవసరం ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలందరికీ కూడా. ఆ తరువాత బ్రహ్మదేవుడు చెప్పడం ప్రారంభించాడు. అసలు ఏం జరిగిందంటే, ఈ గర్భధారణకి మూల కారణం ఏమిటి అనే విషయాన్ని మనకిక్కడ చెప్పడం ప్రారంభించారు. అందులో భాగంగానే ముందుగా బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు, బ్రహ్మదేవుడి యొక్క కుమారులైన సనక, సనందనులు, సనత్ కుమారుడు, సనాతనుడు వీళ్ళందరూ కూడా నలుగురు చతుష్కుమారులు. వీరందరూ కూడా ఆహ్, ప్రయాణం ప్రారంభించారు. ఎక్కడికంటే భౌతికమైన లోకం నుంచి ఆధ్యాత్మికమైన లోకానికి వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారనమాట. ఆ ప్రయాణం ప్రారంభించగానే ఎందుకు ప్రయాణం ప్రారంభించారండి? వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం ఉంది. వాళ్ళందరూ కూడా భక్తులు. వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు ప్రతిరోజు. భగవంతుణ్ణి ప్రతిరోజు వాళ్ళ మనసులోనే దర్శించుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఆత్మదర్శులు కాబట్టి, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం కోసము వాళ్ళు పర్యటన చేస్తూ ఉంటారు. భౌతిక లోకం మరియు ఆధ్యాత్మిక లోకంలో. ఆ విధంగా వాళ్ళు భౌతికమైన లోకం నుంచి ఆధ్యాత్మికమైన లోకంలోకి ప్రవేశించారు. అది కూడా వైకుంఠ ధామంలోకి. ఆ వైకుంఠ ధామం ఎలా ఉంది అంటే, ఎన్నో రకాల వైకుంఠ ధామాలు ఉన్నాయండి మనకి. మనకి శ్రీ విష్ణు భగవానుడి యొక్క ఎన్నో అవతారాలు ఉన్నాయి. మనకి తెలిసేమిటి? విష్ణు భగవానుడి యొక్క పురుషావతారాలు ఉన్నాయి. కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. అంతేకాకుండా విష్ణు భగవానుడి యొక్క అవతారాలు. అంటే మనకు మూలము శ్రీకృష్ణ భగవానుడే. కానీ ప్రతి ఒక్క అంశావతారాలు కూడా మనకి క్షీరోదక సాయి విష్ణు రూపాలు. అందుకే ఆయన మూలమని చెప్పుకుంటున్నాం. కానీ స్వయం ఏతేషాం చ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. అంటే మొత్తం కృష్ణస్తు భగవాన్ స్వయం. అయినప్పటికీ ఆయన యొక్క అంశలు, ఆయన యొక్క కళలు అవతారాల రూపంలో ఈ భౌతికమైన లోకంలోకి వస్తూ ఉంటాయి. ఎప్పుడంటే ఈ రాక్షసుల వలన ఎప్పుడు ఈ ఇంద్రుడికి ఎగనెస్ట్‌గా ఉండే, ఇంద్రుడికి వ్యతిరేకంగా ఉండే రాక్షసుల వలన ఈ భౌతికమైన లోకంలో ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, ఆయన ఈ లోకంలోకి అవతారం తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని అవతారాలున్నాయండి? భగవంతుడి యొక్క ఎన్ని అవతారాలు ఉన్నాయో, ప్రతి ఒక్క విష్ణు అవతారానికి, ప్రతి ఒక్క భగవంతుడి యొక్క అవతారానికి కూడా ఒక వైకుంఠ లోకం ఉంది. అలాగే మత్స్య, కూర్మ, వామన, వరాహ, రామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ మరియు సంకర్షణ, వాసుదేవ మరి భగవంతుడి పురుషావతారాలు ఎన్నో రకాల అవతారాలున్నాయి. అటువంటి భగవంతుడి యొక్క అవతారాలు అన్నిటికీ కూడా ఒక వైకుంఠ లోకం ఉంది. అయితే ఇక్కడ ఈ కుమారగణం అటువంటి వైకుంఠ లోకాలలో ప్రయాణిస్తూ, ఆ వైకుంఠ లోకాలలో యొక్క శోభని వీక్షిస్తూ ఉన్నారనమాట. ఆ వైకుంఠ లోకాలు అన్నీ కూడా స్వయం ప్రకాశాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి. ఆ వైకుంఠ లోకంలో ఉండే ప్రతి లోకంలో ఉండే వైకుంఠ వాసి కూడా భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే, స్వయంగా భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే ఉన్నారనమాట. నీలి రంగులో చతుర్భుజ రూపాలతోని శంఖ చక్రాలు ధరించి ఎంతో అందంగా వైజయంతి మాలని ధరించి ఆ విష్ణు లోకంలో వైకుంఠ లోకంలో ఉన్న భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. వారు అన్ని లోకాల్లో కూడా విహరిస్తూ ఉన్నారు.
ఎవరితో విహరిస్తూ ఉన్నారంట? వారు కేవలం ఒంటరిగా కాదు, తమ భార్య సమేతంగా విహరిస్తూ ఉన్నారు. అంటే వైకుంఠ లోకంలో కూడా భార్యలు ఉంటారా? అంటే ఉంటారు. వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపాలు. వారినే మనం లక్ష్మీ గణము అని చెప్తాం. వారందరూ కూడా పక్కనే భార్యతోని విహరిస్తూ ఉన్నారు. ఆ భార్యలు ఎలా ఉన్నారు అంటే ఎంతో అందమైన స్వరూపం. ఎంత అందమైన స్వరూపం అంటే ఈ భౌతికమైన లోకంలో మనం చూసే ప్రతి స్త్రీ కూడా ఎంతో అందంగా ఉన్న స్త్రీ కంటే కూడా ఎన్నో రెట్లు అందంగా ఉన్నారంట వారు. వారి యొక్క శరీర సౌష్ఠవం కూడా ప్రతి అంగం కూడా తీర్చిదిద్దినట్టు ఎంతో అందంగా ఉంది. అయితే అటువంటి స్త్రీని చూస్తేనే ఎవరికైనా కానీ ఆహ్, అటువంటి స్త్రీని చూస్తేనే మోహింపబడతారనమాట. అంత అందంగా ఉన్నారు ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా. కానీ పక్కనే వారి యొక్క భర్తలు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఆ స్త్రీల పట్ల ఆకర్షితులు అవ్వడం లేదు. మాయలో పడిపోవడం లేదు. కారణం ఏమిటి? వారు ఉన్నది వైకుంఠ లోకంలో. వైకుంఠ లోకంలో ఎవరైనా ఆకర్షింపబడేది కేవలం భగవంతుడి యొక్క రూపం వల్ల కానీ, స్త్రీ యొక్క రూపంతోని కాదు. ఎంత అందమైన స్త్రీని చూసినా వారికి కోరిక అనేది కలగడం లేదు. అక్కడ భార్య పక్కన ఉన్నప్పటికీ వారికి ఎవరికీ కూడా మైథున జీవితం అనేది ఉండదు. కారణం ఏమిటి అంటే, అది మనకి తెలిసి భౌతికమైన లోకంలో ఎక్కువగా ఆనందాన్నిచ్చే అంశం కావచ్చు. కానీ ఆధ్యాత్మికమైన లోకంలో అది అసలు ఉండనే ఉండదు. ఎవరికి దాని అవసరం కూడా ఉండదనమాట. ఎందుకంటే అంతకంటే ఎన్నో రెట్ల ఆనందాన్ని భగవంతుడి యొక్క దర్శనంతోని, ఆయన లీలా వర్ణనతోని ఆయన్ని చూస్తూనే వాళ్ళు ఎంతో ఆయన యొక్క కీర్తనతోని వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందువలన భౌతికమైన ఏ సుఖం కూడా అక్కడ ఉండదు. అది కావాలి అని కోరుకోరు. ఆ విధంగా అటువంటి అటువంటి ప్రదేశాన్ని, అటువంటి భగవంతుడి యొక్క నిత్య పార్షల్ని అందరినీ కూడా దర్శిస్తూ ఈ చతుష్కుమారులు కూడా వైకుంఠ లోకంలోకి ప్రవేశించారు. ఆ వైకుంఠ లోకంలోకి ప్రవేశించిన ప్రవేశ ద్వారం వద్దే వారు భగవంతుడి యొక్క దర్శనం వారికి కలిగింది. ఏ విధంగా భగవంతుడిని దర్శనం చేసుకున్నారు? అప్పుడు భగవంతుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది మనకి 26వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారనమాట. 26వ శ్లోకంతోని ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్‌ని ప్రారంభించుకుందాం. హరే కృష్ణ. ఎవరైనా శ్లోకాస్ చదవాలనుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీస్. సత్యవతి చదువుతాను. నేను శ్లోకం చెప్తాను మాతాజీ. మీరు తాత్పర్యం చదవండి. తద్విశ్వగుర్వధికృతం భువనైకవంద్యం దివ్యం విచిత్ర విబుధాగ్ర విమాన శోచిః ఆపుః పరాం ముదమపూర్వమిపేత్య యోగా మాయాబలేన మునయస్తదో వికుంఠం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఆ మాతాజీ. విధముగా సనక సనాతన సనందన సనత్ కుమారులు పైన పేర్కొనబడిన వైకుంఠ లోకమును తమ యోగ బలము చేరి అపూర్వానందమును పడసి ఆధ్యాత్మిక ఆకాశం వైకుంఠ లోకం నందలి ఉత్తమ భక్తులచే నడుపబడి దివ్యాలంకృత విమానములచే ఉద్దీపితమై ఉండి దేవదేవునిచే అధీకృతమై ఉన్నట్లుగా వారు గాంచిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ భగవంతుణ్ణి వాళ్ళు వెళ్ళగానే దర్శించుకున్నారనమాట. అప్పుడు ఆయన ఎలా ఉన్నారంట? విశ్వగురు తద్విశ్వ గురు అధికృతం భువనైక వంద్యం అంటే పిదప ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయ్యారో ఆ సమయంలో విశ్వగురు ఎవరండి? విశ్వగురువు ఆయనే దేవాది దేవుడు. దేవాది దేవుడే విశ్వగురువు అని చెప్తున్నారు. ఎందుకంటే భువనైక వంద్యం, భువన అంటే 14 భువన భాండాల్లో కేవలము అవి భౌతికమైన లోకాలండి. ఆధ్యాత్మిక లోకాలు అన్నింటిలో కూడా అందరి చేత పూజింపబడేవాడు అయిన దేవాది దేవుడు. ఆయన ఎవరితో కొని సమానం కాదు. ఆయన అందరికంటే అధికుడు, ఉత్తముడు మరియు ఆయన దివ్యాలంకృతమై ఉన్నారు. అంటే అటువంటి ఆయన గరుడ వాహనంలో ఉన్నారు. అంటే ఏ విధంగా అంటే
అక్కడ ఎన్నో రకాల విమానాలు ఉన్నాయి. ఆ విమానాలన్నీ కూడా ఎంతో అందంగా అలంకరించబడి ఉన్నాయి. ఆ విమానాలన్నిటిని కూడా భగవత్ భక్తులే నడిపిస్తూ ఉన్నారు. అటువంటి విమానాల్లో ఆయన అలంకృతమై ఉన్నారు. స్వయంగా భగవంతుడు ఆయనే పూర్ణ పురుషోత్తముడు, శ్రీకృష్ణ భగవానుడు, అద్వితీయుడు, అధికుడు, అందరికీ ఎవరితో కూడా సమానం కాడు. అందరికంటే గొప్పవాడు, దేవాది దేవుడు. కాబట్టి ఆయన నుంచే మనందరికీ కూడా జ్ఞానం వస్తుంది. ఆయనే అందరికంటే జ్ఞానవంతుడు, ఆయనే అధికుడు. ఆయనతో ఎవరు సమానం కానప్పుడు ఆయన కంటే జ్ఞానం ఎవరికీ ఉండదు. అందువలే ఆయనే విశ్వానికి గురువు, విశ్వగురువు. అటువంటి విశ్వగురువు ఈ మొత్తం అన్ని లోకాల్లో అందరి చేత కూడా ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఆయన ఈ భౌతిక లోకం, ఆధ్యాత్మిక లోకాల అన్నిటిలో కూడా అందరి చేత ఆరాధింపబడేవాడు. అటువంటి భగవంతుడు ఆయన ఆధ్యాత్మికమైన వాడు. ఆయన శరీరం కూడా ఆధ్యాత్మికమైనదే. ఎక్కడ ఆ ఆధ్యాత్మికమైన లోకంలో భౌతికత్వం అనేదే లేదు. మొత్తము కూడా ఆధ్యాత్మికమే. భగవంతుడి యొక్క శరీరం ఎలా పూర్తిగా ఆధ్యాత్మికమైన ఉన్నదో, ఆ ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా ఆధ్యాత్మికమైన వాడే. అటువంటి ప్రదేశానికి వచ్చారు. ఎవరు అంటే సనక సనందాదులు, సనత్ కుమారు, సనాతనులు. వీళ్ళు ఈ చతుష్కుమారులు ఆ ప్రదేశంలోకి ఎప్పుడైతే వచ్చారో అది అసలు అక్కడికి రావడం ఎలా సాధ్యమైందండి? అక్కడికి ఎవరు కూడా ప్రవేశించలేరు. ఇప్పుడు మనము భౌతికమైన లోకంలో మనకి తెలిసి ఎంతో అధునాతనమైన విమానాలు ఉన్నాయి. ఆ విమానాలన్నిటి నుంచి అవన్నిటితోని ప్రయాణం చేసినా కానీ, ఈ మనము ఉన్న భూమి కంటే కొంత పైకి వెళ్ళి ఏ రాహు దగ్గరికో, కేతువు దగ్గరికో వెళ్ళగలం. కానీ అసలు బ్రహ్మలోకానికే వెళ్ళలేం. బ్రహ్మలోకానికి వెళ్ళడానికే ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది ఆధ్యాత్మిక లోకంలో భగవద్ధామానికి వెళ్ళడం అనేది ఇప్పుడు భౌతికమైన లోకంలో ఉన్న ఎవరికైనా సరే అది అసాధ్యమే. ఎవరికీ కూడా సాధ్యం కాదు. కానీ చతుష్కుమారులు అక్కడికి వెళ్లారంట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా వెళ్లారండి? అంటే ఇప్పుడు మనం వెళ్ళాలి అనుకుంటే ఈ లోకం నుంచి అక్కడికి 40,000 సంవత్సరాలు పడుతుందంట. ఇక్కడి నుంచి ఆధ్యాత్మికమైన లోకంలోకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే కాంతి వేగంతో సమానంగా ప్రయాణం చెయ్యగలిగే వాహనం ఉంటే. అసలు కాంతి వేగంతో సమానంగా ప్రయాణం చేయగలిగే వాహనాలే లేవు. అటువంటిది అక్కడికి వెళ్ళాలి అంటే మనము ఈ ఇప్పుడు మనకు ఉన్న ఏ అత్యాధునిక విమానంతో కూడా అక్కడికి చేరలేము. ఒకవేళ ఎవరైనా చేరగలిగితే కాంతి వేగంతో సమానమైన విమానంలో ఎవరైనా ప్రయాణం చేయగలిగితే 40,000 సంవత్సరాలు పడుతుంది. కానీ అటువంటి ఆధ్యాత్మికమైన లోకంలోకి వెళ్ళాలి అంటే అందరికీ కూడా అర్హత ఉండాలి. మనకి వాహనం ఉన్న అర్హత కూడా ఉండాలి. అర్హత లేని వారు ఎవరు కూడా వైకుంఠ ధామంలోకి ప్రవేశించలేరు. అయితే వీళ్ళు ఎళ్లారు. మరి ఈ చతుష్కుమారులు ఎలా వెళ్లారు అంటే వారికి అర్హత ఉంది కాబట్టే వారు వెళ్లారు. ఎలా వెళ్లారు మరి వాళ్ళు? అంటే వాళ్ళు యోగులు. వాళ్ళ దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధిలో ఒక సిద్ధి ఏమిటి? తేలికదైన దానికంటే కూడా తేలిగ్గా అవడం. ఆ విధంగా తేలికగా మారి వారు వైకుంఠ లోకంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తరువాత ఏం జరిగింది? అక్కడ అనేది మనము నెక్స్ట్ శ్లోకము 27వ శ్లోకంలో చూద్దాము. శశికళ మాతాజీ. తస్మిన్యతీత్య మునయ షడసజ్జమానా కక్షా సమాన వయసా వద సప్తమాయం దేవావచక్షత గృహీత గదౌ పరార్జ్య కేయూర కుండల కిరీట విటంక వేషౌ. చదవండి మాతాజీ. నివాసమగు వైకుంఠపురి యొక్క 6 ద్వారములను దాటిన పిదప అనగా అలంకరణల ఎడ ఎటువంటి సంభ్రమమునకు గురి కాకుండా వారు సప్తమ ద్వారం చెంత సమ వయస్కులను గదాధరులను అతి విలువైన కేయూరములు
కుండలములు, వజ్రములు, కిరీటములు, వస్త్రాధికములచే అలంకృతులైన వారును అగు ఇరువురు తేజోమయులను కాంచి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఆ వైకుంఠపురంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే మొత్తము 6 ద్వారాలను ద్వాటిన పిదప 6 ద్వారాలు కూడా ఎంతో శోభాయమానంగా అలంకృతమై ఉన్నాయి. కానీ అలంకరణ పట్ల వాళ్ళ మనసు వెళ్ళలేదంట. ఎందుకని అంటే వారికి ఈ చతుష్కుమారులకి మేమెప్పుడు భగవంతుడిని దర్శించుకుంటామా అని వాళ్ళ మనసు ఎంతో తపిస్తూ ఉంది. మన మనసు ఎంత తపిస్తూ ఉందంటే ఒక తల్లి ఒక చంటి బిడ్డని అంటే పాలు తాగే చంటి బిడ్డని ఇంటి దగ్గర వదిలి ఎప్పుడైనా బయటికి వెళ్ళిందనుకోండి, కాసేపు ఏదైనా పని ఉన్నప్పుడు వారికి ఇంటికొచ్చిన తర్వాత ఆ చంటి బిడ్డ తప్ప ఇంకేమీ గుర్తురాదు, ఏది కనిపించదు. వెంటనే పిల్లల దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకంటే మనకు తెలిసి భౌతికమైన లోకంలో అత్యంతగా తపించేది పిల్లల కోసమే కాబట్టి ఆ ఉదాహరణ చెప్తున్నాను. కానీ ఈ భగవంతుడి కోసం తపించే ఈ తపన అనేది ఇంకా ఎన్నో వేల రెట్లు ఎక్కువైంది. వాళ్ళ తపన ఎంతగా ఉంది అంటే చుట్టుపక్కల ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా అలంకరణ చేసి ఉంది వాళ్ళేం పట్టించుకోవట్లేదంట. వాళ్ళు త్వరగా 6 ద్వారాలని దాటి 7వ ద్వారం దగ్గరికి వెళ్లారు. ఆ 7వ ద్వారం దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా సమవయస్కులు. అంటే ఇద్దరి వయసు కూడా సమాన వయసు. ఒకరి వయసు ఎక్కువ, ఒకరి వయసు తక్కువ అనేది లేదు. ఎందుకండి అలా లేదు? అంటే అక్కడ వైకుంఠ లోకంలో ఎవరి వయసుల్లో కూడా హెచ్చు తగ్గులు అనేవి ఉండవు. అందరికీ ఒకే విధమైన వయస్సు ఉంటుంది. ఎందుకంటే అక్కడ వృద్ధాప్యం అనేది ఉండదు. వయసులో మార్పు, శరీరంలో మార్పు అనేది ఉండదు. అందుకని సమవయస్కుల్ని చూసారంట. వాళ్ళు ఎలా ఉన్నారంట? అతి విలువైన కేయూరాలు, కుండలాలు, వజ్రములు, కిరీటాలని, అందమైన వస్త్రాలని ధరించి ఉన్నారు. వారు భగవంతుడు ఏ విధంగా ఆ కుండలాలని, కేయూరాలని, వజ్రాలని, కిరీటాలని, అందమైన వస్త్రాలని భగవంతుడు ఏ విధంగా ధరించి ఉంటాడో అదే విధంగా అలంకారాన్ని చేసుకొని ఉన్నారంట ఇద్దరు. ఎంతో తేజోమయంగా ఉన్నారంట. వాళ్ళు ఎంతో తేజస్సుతోని వెలిగిపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క భక్తుల్ని చూస్తే మనం సాధారణంగా ఎవరైనా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళలో ఎంతో తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు చూస్తేనే అర్థమవుతుంది వారు గొప్ప భక్తులు అని. ఒకసారి ఏం జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేసిన ఆ సమయంలో ఈ భక్తులందరూ కూడా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి అక్కడ పుస్తక వితరణ చేస్తూ ఉన్నారంట. పుస్తక వితరణ చేస్తూ ఉంటే ఆ పుస్తకాలని వితరణ చేయొద్దు, అక్కడ అందరికి డిస్టర్బ్ క్రియేట్ చేస్తున్నారు అని భక్తులని ఎవరిని కూడా లోపలికి ఎంటర్ అవ్వనీయట్లేదు. ఇప్పుడు భక్తులు ఏం చేశారంటే వాళ్ళకంటే తెలివిగా సామాన్య పౌరులు ఎలా ఉంటారో సూటు, బూటు వేసుకొని అటువంటి దుస్తులు వేసుకొనే పుస్తకాలను వితరణ చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకి అర్థమైంది ఎవరి చేతిలో పుస్తకం ఉంటే ఎవరో భక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు వితరణ చేస్తూ ఉన్నారని. మరి వాళ్ళని ఎలా గుర్తించాలి? వాళ్ళు ప్రత్యేకమైన వస్త్రాలను వేసుకుంటే అలంకరణ వేరుగా ఉంటే గుర్తించొచ్చు. సామాన్యులుగా ఉంటే ఎలా గుర్తించాలి అని వాళ్ళందరూ కూడా తర్జన భర్జనలు పడుతుంటే ఒక అధికారి చెప్పారంట. భక్తులందరూ కూడా ఎంతో తేజస్సుతోని వాళ్ళ ముఖము వెలిగిపోతూ ఉంటుంది. ఆ తేజస్సు చూస్తే మీకు అర్థమవుతుంది భక్తులని ఆ విధంగా గుర్తించండి అని. మరి భౌతిక లోకంలో ఉండే భక్తులే అంత తేజస్సు ఉంటే ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడి యొక్క నిత్య పార్షదులు వాళ్ళ శరీరం ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంటే ఆ సౌందర్యం అలా చూస్తూ ఉండిపోయారన్నమాట. అంత అందంగా ఉన్నారు. ఆ విధంగా వారిని చూస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని దర్శించుకునే ఆ సమయంలో వాళ్ళు కూడా చూడండి ఇక్కడ చెప్తూ ఉన్నారు. శంఖ చక్ర గదా పద్మాలని కలిగి ఉన్నారంట. ఆ పద్మాలని కలిగి అలంకృతమై ఉన్నారు. వాళ్ళని దర్శించుకుంటూ ఉండే ఆ సమయంలో ఏం జరిగింది అనేది 28వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. మాధవి ఎంవిడి భవానీ మాతాజీ. మత్తద్విరేప వనమాలికయా నివినీతౌ వినస్తయాసిత చతుష్టయ బాహుమధ్యే వక్రం భ్రువా కుటిలయ స్ఫుటమిద్ధమాభ్యాం
రక్తీక్షణేన చ మునాగ్ర అసందధానౌ. శ్రీకృష్ణ మాతాజీ ప్రణామాలు. ఆ ద్వారపాలకులు మత్తెల్లిన భ్రమరములను ఆకర్షించడి వనమాలలను ధరించి ఉండిరి. అవి వారి మెడల యందు 4 నీలివర్ణపు బాహువుల నడుమ విలసితమై ఉండెను. వంకరలు తిరిగిన కనుబొమ్మలు, వికసితమైన ముక్కుపుటలు, అరుణ నయనములను బట్టి వారు కొద్దిగా కోపగ్రస్తులైనట్లు గోచరించెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ద్వారపాలకులు ఎలా ఉన్నారంట? ఆ ద్వారపాలకులు ఇద్దరు కూడా సమవయస్కులు, ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ శంఖచక్ర గదా పద్మాలని ధరించి ఉండి, వాళ్ళు మెడలో వనమాలని ధరించి ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ఆ చెట్లలో ఉన్న పూలని ధరించి ఉన్నారనమాట మాలగా. అక్కడ ఎలా ఉంటాయంటే, అక్కడ ఏది అయినా పూర్తిగా ఎప్పుడు కూడా మార్పు అనేది రాదు. మన శరీరంలో అక్కడ ఉండే వాళ్ళ శరీరంలో ఎలా మార్పు ఉండదో, అక్కడ ఉండే ప్రతి వస్తువు కూడా ఆధ్యాత్మికమైంది. అక్కడ ఉన్న చెట్లైనా సరే, పువ్వులైనా సరే, ఆ పువ్వులని కోసి మాలగా కట్టి వాళ్ళు వనమాల ధరించినప్పటికి కూడా అవి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే, వాటి మీద తుమ్మెదలు వాలుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడండి, మనము ఇక్కడ ఏదైనా ఒక చెట్టుని చూస్తే, ఇప్పుడు మనమున్న ఈ భూలోకంలో ప్రతి చెట్టు మీద కూడా అందమైన పువ్వులు, ఎంతో వాసన కలిగిన పువ్వుల దగ్గరికి భ్రమరాలు వస్తూ ఉంటాయి. ఆ భ్రమరాలు మనం చెట్టు మీద చూడవచ్చు. కానీ ఆ పూలని కోసి, పూలమాలలు కట్టిన తర్వాత ఆ భ్రమరాలు కనిపించవు. ఎక్కడో కొన్ని ప్రదేశాల్లో అది కూడా స్పెషల్ కేసెస్‌లో కనిపిస్తాయేమో. కానీ కాసేపు తర్వాత ఎవరైనా ధరిస్తే అసలు భ్రమరం అనేది కనిపించదు. కానీ అవి ఎంత ఫ్రెష్‌గా, తాజాగా ఉన్నాయంటే, అప్పుడు కూడా భ్రమరాలు తిరుగుతూ ఉన్నాయి. ఎంతో సువాసనని వెదజల్లుతూ ఉన్నాయి. అటువంటి ఆ తుమ్మెదల వలన వారు ఇంకేదో తుమ్మెలతోని ఒక మాలని ధరించారా అనే విధంగా ఆ వనమాలలు ఉన్నాయంట. అటువంటి వనమాలని ధరించి వారి నయనాలు, వారి కనుబొమ్మలు కొంత వంకర తిరిగినాయి. ఎవరైనా కోపంగా ఇలా చూస్తే కనుబొమ్మలు కొంతగా వంకర తిరుగుతాయి చూడండి. అలా వంకర తిరిగి ఉన్నాయి. ఎంతో కోపాన్ని చూపిస్తున్నారు. అంటే అది ఎక్కువగా కోపం కాదనమాట. కొంచెం కోపము. ఆ కోపం వల్ల వాళ్ళ కళ్ళు ఎర్రగా మారిపోయాయన్నమాట. ఆ విధంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది గాని, ఈ చతుష్కుమారులకు ఆ విషయం అర్థమైంది. ఆ విషయం అర్థమయ్యి, ఈ 4 భుజాలు కలిగిన ఆ దివ్య శోభతోని వెలిగిపోతూ ఉన్న వారిని వీళ్ళు దర్శిస్తూ ఉన్నారు. ఆ తరువాత ఏం జరిగింది మనము 29వ శ్లోకంలో చూద్దామండి. లక్ష్మీదేవి మాతాజీ. కృష్ణమాత. హరే కృష్ణ. ఇరవై 29వ శ్లోకం తాత్పర్యం చదవండి మాతాజీ. సనకాది మునులు స్వపర భేదము లేకుండా ద్వారములన్నింటి యందు ప్రవేశించి ఉండిరి. హేమ వజ్ర నిర్మితమగు ఆ 6 ద్వారాల ద్వారా ప్రవేశించినట్లుగా సప్తమ ద్వారమునందును వారు నిస్సంకోచముగా తమ ఇచ్ఛానుసారము ప్రవేశించిరి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ సనత్ కుమారులు వయసులో ఎంతో పెద్దవారు. ఎంత పెద్దవారంటే, స్వయంగా విష్ణు భగవానుడి నుంచి, ఒక నాభి కమల నుంచి పుట్టిన బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన మొట్టమొదటి జీవులు వీళ్ళు. అందరికంటే వయసులో ఎంత పెద్దవారు, వారు జ్ఞానవంతులు. ఆ విధంగా వారిలో ఏ విధమైన కపట స్వభావము అనేది లేదనమాట. అంటే ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఏ విధంగా కపటత్వం లేకుండా ఎంతో పిల్లల మనస్తత్వం ఎంతో మృదు స్వభావము, కపటత్వం కల్లా కపటం లేకుండా ఎలా ఉంటారో వీళ్ళు కూడా అదే భావనతోని 6 ద్వారాలు దాటి 7వ ద్వారాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళు ఆపారనమాట. అయితే ఇప్పుడు చూడండి, మనము ఎక్కడైనా మనం కూడా సాధారణంగా చూసినా, పిల్లలు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నారనుకోండి, ఎవరైనా ఆపగానే వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది. పిల్లలైతే ఏడుస్తారు కూడా. కానీ ఇక్కడ ఏం జరిగింది? పిల్లలు కానీ,
సన్యాసులు అంటే సాధువులు కానీ భక్తులు కానీ వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళే స్వతంత్రం ఉందన్నమాట. ఇప్పుడు మన భారతదేశంలో కూడా చూస్తే సాధువులు, సన్యాసులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు ఏ సమయంలో అయినా. అంతే పిల్లలు కూడా. ఇప్పుడు మందిరంలో కూడా మనం చూసుకుంటే ఒకవైపు ప్రభుజీలు, ఒకవైపు మాతాజీలు ఉంటారు. మామూలుగా అయితే ఎవరు ప్రభుజీల సైడ్, మాతాజీ సైడ్ వాళ్ళు మారరు. కానీ పిల్లలనుకోండి అటు ఇటు, అటువైపు తండ్రి, ఇటువైపు తల్లి ఉంటే ఎవరి దగ్గరికైనా వెళ్తారు. వాళ్ళని ఎవరు కూడా ఆపరు. ఒకవేళ ఆపినా కానీ వాళ్ళకి కోపం వస్తుంది. అలానే ఏడుస్తారు కూడా. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. వీళ్ళకేమిటి ఆపగానే కొంత మనసులో కోపం వచ్చింది. వాళ్ళేం ఏడవలేదు, బాధపడలేదు. కానీ వాళ్ళేం చేశారు తర్వాత ఆ కోపంతోని శపిస్తారు కూడా. ఆ విషయాన్ని మనము తరువాత చూడొచ్చు. అయితే ఈ విధంగా ద్వారపాలకులు వాళ్ళని ఆపడం వలన వాళ్ళు అపరాధం చేసిన వారు అయ్యారు. ఎందుకంటే ఆధ్యాత్మిక లోకంలోకి ఎవరైనా ప్రవేశించగలరా అండి? అందరికీ ప్రవేశించే అర్హత ఉండదు. అర్హత ఉన్న వారే ప్రవేశిస్తారు. మరి అటువంటి అప్పుడు వాళ్ళని ఆపవలసిన అవసరం ఏముంది అనేది మనము తర్వాత శ్లోకంలో చూద్దాం మాతాజీ. నెక్స్ట్ జనని మాతాజీ. హరే కృష్ణ. ఐఫోన్ జనని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 30 శ్లోకము భావం చదవమంటారా మాతాజీ? తాత్పర్యం చదవండి మాతాజీ. అదే మాతాజీ. దిగంబరులకు ఆ మునులు జీవులందరి కన్నను పెద్దవారైనను ఆత్మతత్వానుభవమును బడిసిన వారైనను కేవలము 5 ఏండ్ల బాలుర వలె గోచరించరు. కానీ ద్వారపాలకులు అనగా భగవానికి అప్రియమగు స్వభావం కలిగినట్టు వారైనా ఆ మునులను గాంచినంతనే వారి మహిమలను నిర్లక్ష్యపరిచి తమ దండములతో మార్గమును నిరోధించిరి. ఆ మునులు అటువంటి నిరాదరణకు తగిన వారు కాకుండాను ద్వారపాలకులు ఆ రీతి వర్తించిరి. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఆ మునులు జీవులందరికంటే పెద్దవారు, చూడడానికి దిగంబరులుగా ఉన్నారు. అంటే వస్త్రాలని ధరించలేదు. ఎంత చిన్న పిల్లలంటే వాళ్ళు కావాలనుకుంటే పెద్దగా వారిగా అయ్యేవారు. కానీ వాళ్ళు భగవంతుణ్ణి బ్రహ్మదేవుణ్ణి కోరుకున్నారనమాట పుట్టగానే. ఆయన సేవని ఇచ్చారు. శతీష్ కుమారులకి బ్రహ్మదేవుడు సేవనిచ్చాడు. పుట్టగానే ఏమిటి, మీరు సంతానాన్ని వృద్ధి చేయండి, ఈ మొత్తము భౌతికమైన లోకంలో అంతా కూడా జీవులతోని నింపేయండి అని. అంటే వాళ్ళు ఏం చెప్పారు, మాకు భగవంతుడు తప్ప వేరే ఆలోచన లేదు, మీరు ఇచ్చిన ఈ సేవని మేము చెయ్యలేము అని చెప్పారనమాట. అదొక్కటే కాకుండా ఎప్పుడైతే వయసులో మనం ఇప్పుడు అందరిలాగా వయసులో పెద్దవారు అయిపోతే వాళ్ళ శరీరం అందరిలాగా పెద్దగా ఉంటే ఎక్కడ వారిలో ఏ విధమైన భావాలు వస్తాయేమో అని భయపడి వారు కోరుకున్నారనమాట. మా వయసు కనీసం వస్త్రాలు కూడా ధరించాల్సిన అవసరం లేని వయసు. అంటే 4-5 సంవత్సరాల బాలురు ఎలా ఉంటారో అటువంటి బాలుర వయసులోనే ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఆ వయసులో ఉన్నంత మాత్రాన వాళ్ళ యొక్క గొప్పతనం అనేది ఎప్పుడు కూడా తక్కువగా అయిపోదు. ఇప్పుడు ఎందుకంటే ఆధ్యాత్మికమైన లోకంలో ఎవరూ ప్రవేశించలేరు. వారు ప్రవేశించారు. వారు ఎంతో కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నారు. అటువంటి వారిని చూడగానే వాళ్ళకి అర్థమైపోవాలి. అయినా సరే వాళ్ళు ఆపారనమాట. అక్కడ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వారు చేసేది ఏమిటండి? జయా విజయాలు ఇద్దరూ కూడా భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు. ఈ భగవంతుడి యొక్క సేవ చేసేవారు వాళ్ళు ఎవరికి సేవ చేస్తున్నారే వాళ్ళ యజమాని ఎవరు? భగవంతుడు, దేవాది దేవుడు. ఆయన యొక్క మనసు ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆయన మనసుని అర్థం చేసుకొని వీళ్ళు ప్రవర్తించాలి. ఎవరైనా ఒక సేవకుడు యజమాని యొక్క మనసు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆయన మనసు ఎలా ఉంది, ఆయన ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఆయనకి ఏ పని చేస్తే నచ్చుతుంది, ఏ పని చేస్తే నచ్చదు అని యజమాని యొక్క మనసు అర్థం చేసుకోకుండా ఎవరైనా సేవకుడు ఉంటే ఆ సేవకుడు ఎప్పుడు కూడా యజమాని యొక్క మనసు గెలుచుకోలేడు. యజమాని యొక్క మనసు గెలుచుకోలేకపోతే నువ్వు ఎప్పుడు కూడా యజమాని నుంచి లాభాన్ని పొందలేవు. యజమాని నుంచి లాభం పొందాలి అంటే వీరు ఇక్కడ లాభం కోసం చేయట్లేదు అనుకోండి. దయా విజయులు వారికి కూడా ఒక లాభం ఏముంది? భగవంతుడి యొక్క ప్రేమకు పాత్రులు అవ్వాలి. ప్రేమకు పాత్రులు అవ్వాలి అంటే భగవంతుడి యొక్క మనసుని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి.
మనసుని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళకుండా కనుక మనము వారి యొక్క మనసుకి మనము ప్రతికూలంగా వెళ్ళలేము. వారు ఇక్కడ ప్రతికూలంగా వెళ్తున్నారు. కేవలము చతుష్కుమారులు, వాళ్ళు శుద్ధ బ్రాహ్మణులు, భక్తులు వారిని ఆపేశారు. వారిని ఆపేసినప్పుడు ఏం జరిగిందండి? వారికి కొంతగా కోపం వచ్చింది. కేవలం ఈ సమయంలోనే వాళ్ళు ఈ బ్రాహ్మణులకు మాత్రమే కోపం తెప్పించారా? అంటే కాదు. ముందుగా లక్ష్మీదేవిని కూడా వాళ్ళు ఈ విధంగానే వైకుంఠ లోకంలోకి ప్రవేశిస్తుంటే ఒకసారి ఆపేశారనమాట. ఇప్పుడు భగవంతుడు చాలా బిజీగా ఉన్నారు. అందుకని మీరు ఆగండి. ఆ తర్వాత మిమ్మల్ని పంపిస్తామని. అంటే లక్ష్మీదేవికి కూడా కోపం వచ్చి మీరు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు అని శపిస్తుందనమాట. అంటే ఇక్కడ ఎందుకు వారు లక్ష్మీదేవికి కోపం తెప్పించారు? ఇక్కడ యోగులు, గొప్ప ఆత్మజ్ఞానులు అయినటువంటి చతుష్కుమారులకు కూడా కోపాన్ని తెప్పిస్తున్నారు. కారణం ఏమిటి అంటే, వాళ్ళకి మనసులో ఇంకొక కోరిక ఉంది. అదేమిటి? భగవంతుడి యొక్క భగవంతుడికి వీర రసంలో సేవని అందించాలి అనుకుంటున్నారు. భగవంతుడికి ఎవరు కూడా ఆయనతో సమఉజ్జీలుగా యుద్ధం చేసేవారు ఎవరు కూడా లేరు. కానీ మరి ఎవరితో ఆయన యుద్ధం చేయగలడు? మామూలుగా స్త్రీలు భగవంతుడికి ఎన్నో విధాలుగా సేవని చేస్తూ ఉంటారు. కానీ పురుషులు భగవంతుడికి సేవ చేయాలి అంటే వాళ్ళ భావాలు అనేక విధాలుగా ఉంటాయన్నమాట. ఎలా భగవంతుడు ఎంతో గొప్పవాడు, శక్తివంతుడు, ఆయనతోని యుద్ధం చేసేవారు, ఆయనని సంతృప్తి పరిచేవారు ఎవరు లేరు కాబట్టి ఆ విధంగా వాళ్ళకి సేవని అందించాలనుకున్నారు. ఆ విధంగా ఆయనకి సేవని అందించాలి అంటే వారు అక్కడే ఉంటే అది కుదరదు. ఎప్పుడైతే ఈ శుద్ధ భక్తులైన లక్ష్మీదేవికి కానీ, మరియు ఈ బ్రాహ్మణులకి కోపం తెప్పిస్తే మేము ఆయనకి సేవను ఆ సేవని ఇచ్చే ఆయనకి భగవంతుడికి ఏ విధంగా ప్రియం కలిగిస్తుందో ఆ విధమైన సేవని చేసే అవకాశం ఉంది అని వాళ్ళకి కోపం తెప్పించారనమాట. ఇది వారి లోపల ఉన్న వెనక కారణం. అసలు కారణం ఇది. కానీ ఇక్కడ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అందరి ముందుగా భక్తుల పట్ల వాళ్ళ ప్రవర్తన, భగవంతుడి యొక్క భావం ఎలా ఉంది, ఆయన మూడు ఎలా ఉంది అని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం వల్ల వాళ్ళ కోపం తెప్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఏమిటంటే ఎవరైనా సరే బ్రాహ్మణులకు కానీ, నా భక్తులకి కానీ ఎవరైనా కోపం తెప్పిస్తే, వాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే, ఆ ప్రవర్తించిన వారు స్వయంగా నా భక్తులైనప్పటికిని వారిని నేను క్షమించను అని భగవంతుడు ఇక్కడ చూపించబోతున్నారనమాట. ఆ విధంగా చూపించడం కోసం కూడా మనకి ఈ జయ విజయుల యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎదుటి వారి యొక్క మనసుని, ముఖ్యంగా యజమాని యొక్క మనసుని అర్థం చేసుకొని ప్రవర్తించాలి. అదే విధంగా మనకి ఎన్నో సంవత్సరాలు కర్దమమునికి దేవహుతి సేవలు అందించింది. సేవలు అందించిన తర్వాత ఆయన ప్రసన్నమయ్యాడు. ఆయన గొప్ప భక్తుడు కర్దమముని. ఆమె పట్ల ప్రసన్నమయ్యి నీ సేవలకి ఎంతో గొప్పగా చేస్తున్నావు. నేను భగవంతుడికి దగ్గర కావడానికి నీ సేవలు నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నీకేం కావాలో కోరుకో అంటే ఆమె అడుగుతుందనమాట. నాకు పుత్రుడు కావాలి అని. స్త్రీకి ఎక్కువగా పుత్రుల మీద ఇష్టం అనేది ఉంటుంది, మోహం ఉంటుంది. అందుకని ఆమె కూడా పుత్రుడు కావాలని కోరుకుంది. అప్పుడు కర్దమముని ఆమెను చూశాడు. ఎన్నో రోజుల నుంచి నాకు సేవ చేసి ఈమె శరీరం అంతా శుష్కించిపోయి ఉంది అని ఆమెకు అందమైన రూపాన్ని ఇచ్చాడు. ఆ తరువాత అటువంటి పరిస్థితి అక్కడ ప్రదేశం అంతా ఎలా ఉంది? శుద్ధ సత్వగుణంలో ఉంది అక్కడ ఉన్న ప్రదేశం. ఆమె కోరిక తీర్చాలి అంటే కాస్త రజోగుణంతో కూడిన ప్రదేశం ఉండాలి. కాబట్టి ఏం చేశాడు? ఆమెను అటువంటి ప్రదేశంలోకి విహారంలో ఒక మంచి ప్రత్యేకమైన విమానాన్ని సృష్టించి అటువంటి ప్రదేశానికి విహారానికి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఆమెకు పుత్ర సంతానాన్ని కూడా ఇచ్చాడనమాట. అలానే మనము ఎటువంటి పరిస్థితుల్లో భగవంతుడికి సేవ చేయాలి అని భక్తులు కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ పరిస్థితి వారికి అననుకూలంగా ఉంటే భక్తులు ఎప్పుడు కూడా ఇష్టపడరనమాట. అలానే ఏం జరిగిందండి మన కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి దర్శనం చేసుకోకుండా ఉన్నారు గోపికలు మరియు రాధారాణి.
ఎప్పుడైతే వాళ్ళు కురుక్షేత్రంలో ఆయన్ని దర్శించుకున్నారో, ఆయన ఎలా ఉన్నారంటే ముకుటాన్ని ధరించి, మొత్తము రాజు యొక్క దుస్తుల్ని ధరించి, అక్కడ ఏనుగులు మరియు గుర్రాలు ఉన్నాయి. ఆ ప్రదేశం కానీ, భగవంతుడి యొక్క ఆచ్ఛాదన కానీ గోపికలకు నచ్చలేదు. నువ్వు రజతామల్లో ఎలా ఉంటావు అంటే, ఎప్పుడు కూడా మాధుర్య భావంలో, వాత్సల్య భావంలో, సాఖ్య భావంలో అక్కడ ఉన్న వ్రజవాసులతోని ఆయన యొక్క ప్రేమని పంచుకుంటూ ఉంటారు వాళ్ళతోని. కానీ ఇక్కడ ఉన్న ఆయన స్థితి వాళ్ళకి నచ్చలేదు. అందుకని ఏం చేశారు? ఆయన రథానికి చీరలను కట్టి లాగారనమాట. "నువ్వు బృందావనానికి రా. ఇక్కడ పరిస్థితులు మాకేం నచ్చడం లేదు. అక్కడికి రా. అక్కడ ఉండే బృందావన కృష్ణుడంటే మాకు ఎంతో ఇష్టము. అటువంటి పరిస్థితుల్లో నువ్వుంటే మాకు ఎంతో నచ్చుతావు" అని. ఆ విధంగా భగవంతుడు ఏ విధంగా ఉంటే భక్తులు ప్రియంగా ఉంటారో, భగవంతుడి యొక్క భావం ఏమిటో భక్తులు అర్థం చేసుకొని, మసలుకొని ఆయనకి సేవని అందించాలి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా ఆయనకి సేవని అందించకూడదన్నమాట. సేవ ఎప్పుడైనా భగవంతుడికి ఏం నచ్చుతుందో ఆ విధంగా సేవల్ని అందించాలి. వీళ్ళు ఈ విధంగా అటువంటి సేవల్ని ఇక్కడ చేయలేకపోతూ ఉన్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క భావన ఉండడం వల్ల చతుష్కుమారుల యొక్క భావన ఎలా ఉంది? వాళ్ళు చూసి ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకున్నారు అనేది మనము నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. జయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. 31వ శ్లోకం యొక్క తాత్పర్యం చదవండి. నెక్స్ట్ కేశి సుజాత మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. శశికళ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పరమయోగ్యులైనప్పటికీ సనకాది మునులు ఇతర దేవతలు చూచుచుండా ఆ విధంగా శ్రీహరి ద్వారపాలకులచే అడ్డగింపబడి ప్రియతముడగు శ్రీహరిని గాంచుటేందుగల పరమోత్సాహం వలన అప్పుడు క్రోధం చే వారి నయనములు వెంటనే ఎర్రబడింది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఈ శ్లోకంలో మనకు చెప్పింది మెయిన్ గా సుహృత్ గురించి. సుహృత్ అంటే భగవంతుడికి ఇష్టమైన వారన్నమాట. ఇప్పుడు ఎవరికైనా సుహృత్ అంటే ఏమిటి? ఇష్టమైన వారు. మనము ఈ లోకంలో ఎవరికైనా ప్రియంగా ఉన్నామా అంటే కేవలం భగవంతుడికే మనము ప్రియం. ఈ భౌతిక లోకంలో ఏ బంధమైనా సరే, మిగిలిన ఏ బంధాలైనా ఎంతో కొంత స్వార్థంతోని కూడుకొని ఉంటాయి. తల్లి బిడ్డల బంధము కూడా ఎంతో స్వచ్ఛమైనది, తల్లి బిడ్డల బంధము. కానీ కొన్నిసార్లు ఇప్పుడు ఉన్న ఈ లోకంలో తల్లి బిడ్డల బంధం కూడా ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనని మనంగా ఇష్టపడేది ఎవరు అంటే కేవలం భగవంతుడు మాత్రమే. భగవంతుడికి తప్ప ఎవరికి కూడా మనతోని అవసరం లేదు. ఆ విషయాన్ని మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ మొత్తము ఈ సనక సనందాతులు కూడా భగవంతుడికి సేవ చెయ్యాలి అనే కోరికతోని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు సన్యాసులు. అటువంటి వారిని కూడా ఈ జయా విజయలు ఆపేస్తున్నారన్నమాట. అంటే భగవంతుడికి ఎంతో ప్రియమైన వాళ్ళు ప్రతి ఒక్క జీవులు అయినప్పుడు ఇటువంటి సన్యాసులంటే భగవంతుడికి ఇంకా ఎంతో ప్రియం. అటువంటి భగవంతుడికి సుకృతులైనటువంటి ఈ సన్యాసుల పట్ల వీరు ప్రవర్తించే ప్రవర్తన అనేది ఎంతో అపరాధంతోనే కూడుకొని ఉన్నదన్నమాట. అటువంటి ప్రవర్తన భక్తుల పట్ల ఎవరైనా ప్రవర్తించినప్పుడు భగవంతుడికి అస్సలు కూడా ఇష్టం ఉండదన్నమాట. ఇక్కడ చూడండి, భగవంతుడికి భక్తుల పట్ల ఎంత ప్రియాన్ని కలిగి ఉంటాడు అంటే మనం చూడొచ్చు. భగవంతుడు భక్తుల పట్ల ఉన్న ఆ ప్రేమతోనే ఎన్నో అవతారాలు దాల్చి భూమి మీదకి వస్తూ ఉంటాడు. భగవంతుడికి భక్తులంటే ఎంతో ఇష్టం. అటువంటి కరుణా స్వభావం కలిగిన రూపమే మన చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ప్రతి ఒక్క జీవుడికి కూడా తన కరుణని చూపించాడనమాట. శ్రీకృష్ణ భగవానుడైనా ఎదుటి వారి యొక్క అర్హతని చూస్తాడేమో, కానీ ఆయన యొక్క కరుణా రూపం, కరుణతోని నిండిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వయం అవతారమైన చైతన్య మహాప్రభుకి ఎవరిలో కూడా ఎటువంటి దోషం కూడా కనిపించదు.
కేవలం వారిని ఉద్ధరించడం కోసమే ఈ భూమి మీదకి వస్తాడు. భగవంతుడి యొక్క హృదయమే ఎంతో కరుణతో ఉండి ఉంటుంది. ఆ కరుణ ఆ కరుణా స్వభావం భక్తుల పట్ల ఇంకా ఎక్కువగా ఉంటుంది. భక్తులు ఆయనకి సుకృతులు అంటే ఇష్టమైన వారు అని తెలుసుకోవాలి. ఆ తరువాత ఆ మునులు ఏం పలుకుతూ ఉన్నారు? ఈ విధమైన భాగం భగవంతుడికి ఉంటే మీరు భగవంతుడి భక్తులయ్యుండి మమ్మల్ని ఆపుతున్నారు. అసలు అటువంటి మీ యొక్క స్వభావం ఎలా ఉంది అని ఈ మునులు ఇక్కడ 32వ శ్లోకంలో పలుకుతూ ఉన్నారన్నమాట. సుజాత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 33 కదా మాతాజీ? 32 మాతాజీ. 32. ఓకే. మునులు పలికిరి భగవత్ సేవలో అత్యున్నత స్థానమున నెలకొల్పబడి ఎప్పటికీ భగవద్ గుణములతో సమానమైన గుణములను వృద్ధి పరుచుకొనవలసి ఉన్నప్పటికీ ఇట్టి విషమ స్వభావమును పెంపొందించుకొనిన ఈ ఇరువురు ఎవరు? వీరు ఈ వైకుంఠమున ఎట్లు వసించుతున్నారు? ఈ భగవద్ధామమున శత్రువు ప్రవేశించుటకు ఆస్కారం ఏది? భగవానుడు శత్రురహితుడు. అతని ఎడ ఎవరు అసూయాగ్రస్తులు కాగలరు? బహుశా ఈ ఇరువురును కపటలు కావచ్చును. కనుకనే ఇతరులను తమ వంటి వారేనని శంకించుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? భగవత్ సేవలో ఉన్నత స్థానంలో నెలకొల్పబడినప్పటికీ భగవద్ గుణాలతోని సమానమైన గుణాలు. ఇప్పుడు చూడండి, భగవంతుడికి యొక్క ఎన్ని గుణాలు ఉంటాయో, ఎవరైతే శుద్ధ భక్తులలో వారి యొక్క ఆ భగవంతుడి ఉండే గుణాలు శుద్ధ భక్తులకు కూడా కొన్ని గుణాలు ఉంటాయి. అటువంటి భగవంతుడి యొక్క గుణాలని కలిగి ఉండి కూడా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు అది ఎలా సాధ్యము అంటే, ఇక్కడ మనము వీరి యొక్క ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆంతరంగిక మనసులో ఉన్న యొక్క విషయం వేరు. భగవంతుడికి సేవను అందించాలనుకుంటున్నారు వీరరసంలో. కానీ ఇక్కడ వాళ్ళు భౌతికంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక ద్వారపాలకుడి యొక్క అసలు ఈ మెయిన్ ఇంటెన్షన్ ఏమిటండి? ప్రతి ఒక్కళ్ళని కూడా లోపలికి ఆహ్వానించాలి. ఎవరైతే సరి అయిన వ్యక్తులు కాదో వాళ్ళని ఆపాలి. కానీ ఇది భగవద్ధామము. ఎవరో అర్హత లేని వారు ఇక్కడ ప్రవేశించరు. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు మా యొక్క సిగ్నిఫికెన్స్ ఏముంటుంది? మేము ఇక్కడ ఉన్నామని, మేము సేవని అందిస్తున్నామని అందరూ తెలుసుకోవాలి కదా. భౌతిక లోకంలో కొన్నిసార్లు భక్తుల స్వభావం కూడా అలానే ఉంటుంది. అందరూ సేవని అందిస్తున్నారు. కానీ మరి నా సేవని ఎప్పుడు గుర్తించాలి? నా గొప్పదనం ఎలా గుర్తించాలి అంటే, అందరికీ నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి. నేను చేసే సేవను అందరూ గుర్తించాలి అనే భావం ఎవరికి ఉంటుందో వాళ్ళ ప్రవర్తన అనేది భిన్నంగా ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ వీళ్ళ ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో ఒక చెట్టైనా, ఒక పువ్వైనా ప్రతిదీ కూడా భగవంతుడికి సేవని అందిస్తుంది. మరి మా గొప్పతనం ఏమిటి? మేము అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి అంటే మేము ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఆ విధమైన భావంతోని వాళ్ళని ఆపుతున్నారనమాట. ఇంకొకటి ఇక్కడ చెప్పారు శ్లోకంలో, కుహక అంటే కపటత్వం కలిగి, కపటత్వం వాళ్ళలో ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవరిలో అయితే మనం కూడా సాధారణంగా సీనియర్ ఆచార్యులు చెప్తా ఉంటారనమాట. ఏమిటంటే, నువ్వు ఎవరినైనా తప్పు పడుతున్నావు, ఎవరినైనా నువ్వు వారిలో ఈ తప్పు ఉంది అని జడ్జి చేస్తున్నావు అంటే అటువంటి స్వభావం నీలో కూడా ఉండాలి. అటువంటి స్వభావం నీలో లేనప్పుడు అటువంటి స్వభావం వారిలో ఉందని నీకు ఎలా అర్థమైంది? అంటే ఆ కపటత్వము, మాలో కపటత్వం మీరు ఎతుకుతున్నారు కదా. చతుష్కుమారులు అంటున్నారు అనమాట, మాలో కపటత్వం ఉందని మీరు ఎతుకుతూ ఉన్నప్పుడు ఇటువంటి స్వభావం అసలు మీలో ఉంది కాబట్టి మాలో కపటమైన స్వభావం మీకు కనిపిస్తూ ఉంది అని వారు ఆ విధంగా అంటున్నారు అనమాట. మనకి ఇదే విషయము ఈ విధంగా ఎవరంటారండి? గోవర్ధన లీల జరిగినప్పుడు ఆ గోవర్ధనుని ఎత్తే పరిస్థితి వస్తుంది కృష్ణుడికి. ఎందుకంటే ఇంద్రుడు చూస్తూ ఉన్నారనమాట. ఈ శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రి అయిన నంద మహారాజుతోని మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఇప్పటి నుంచి ఈ గోవర్ధన పూజ చేద్దాము, ఇంద్ర పూజ కాదు అని. అప్పుడు ఇంద్రుడు అనుకుంటాడు, ఎంత అహంకారం ఈ గోకుల వాసులకి, ఇంత అహంకారంతోనే వాళ్ళు
వాళ్ళ ఐశ్వర్యం చూసి మిడిసిపడి నా పూజని బంద్ చేసి గోవర్ధన పూజ చేస్తారా? అంటే వీళ్ళ ఐశ్వర్యం చూసుకొని అహంకారం పెరిగిపోయింది అని. యాక్చువల్‌గా ఆ గోలోక వాసులు ఎవరికీ కూడా వ్రజవాసులు ఎవరికీ కూడా అహంకారం లేదు. శ్రీకృష్ణ భగవానుడు అసలే లేదు. ఆ అహంకారం ఉంది ఎవరిలో? స్వయంగా ఇంద్రుడిలో. అందుకని ఆ అహంకారము వారికి ఈ వ్రజవాసులలో ఆయనకి కనిపిస్తూ ఉందన్నమాట. అటువంటి అహంకార భావం ఎవరికి ఉంటుందో వారికి అటువంటి భావం కనిపిస్తూ ఉంది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మీకు అటువంటి కపటమైన స్వభావం ఉంది కాబట్టి మీకిలా కనిపిస్తుంది. అసలు భగవంతుడిలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. అటువంటి గుణాలు భక్తుల్లో కూడా ఉంటాయి కదా! మనకి శ్రీకృష్ణ భగవానులో 64 గుణాలు ఉంటే, విష్ణు భగవానుడిలో 60, శివుడిలో స్వయంగా 55 లక్షణాలు, 55 గుణాలు ఉంటాయి. అదే స్వయంగా బ్రహ్మదేవుడు ఆయన జీవతత్వం. ఆయనలో 50 లక్షణాలు కనిపిస్తాయన్నమాట. అంటే ప్రతి ఒక్క జీవి కూడా సంపూర్ణంగా బ్రహ్మదేవుడితో సమాన స్థాయిలో ఉంటే వారిలో 51 లక్షణాలు కనిపిస్తాయి. 50 లక్షణాలు. కానీ ఎంతో యొక్క శుద్ధ భక్తులలో మనం వైష్ణవులు, ఆచార్యులలో కూడా మనం చెప్తారు. శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఎన్నని చెప్తారండి భగవద్గీతలో? శ్రీకృష్ణ భగవానుడు 26 లక్షణాల గురించి చెప్తారు. మరి అటువంటి శుద్ధ భక్తులైన మీలో ఎన్ని గుణాలు ఉండాలి? అటువంటి మీకు ఇటువంటి కపట స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని వీరు అడుగుతూ ఉన్నారన్నమాట. ఆ విధంగా వారికి కొంత కోపం అయితే వచ్చింది. ఆ విషయము వీరికి అర్థమైపోయింది ద్వారపాలకులకి. ఆ విధంగా ఆ తరువాత ఏం జరిగింది అనేది మనము 33వ శ్లోకంలో చూద్దామండి. సమయం చాలా అయింది కాబట్టి చాలా ఫాస్ట్‌గా చదివితే నేను మీతో చదివిస్తాను మాతాజీ. లేకపోతే నేనే చదివిస్తాను. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జయలక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 33వ శ్లోకం. మహాదాకాశము లఘు ఆకాశముల నడుమ పూర్తి పొందిక ఉన్నట్లుగానే వైకుంఠమునందు భగవానుడు మరియు వైకుంఠవాసులు నడుమ పూర్తి సమ్మతి కలదు. అయినచో ఈ సమ్మతి క్షేత్రమున బీజ మెట్లు ఉన్నది. ఈ ఇరువురును వైకుంఠవాసుల వలె వస్త్రధారణ కావించి ఉన్నారు. కానీ వారి సమ్మతి వైఖరి అచ్చట నుండి ఉత్పన్నమైనది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు 33వ శ్లోకంలో. ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో భగవంతుణ్ణి పోలిన వైకుంఠ వాసులకి అంటే ఆ లోకంలో భగవంతుడికి భక్తులకి మధ్యలో ఎంతో ఐక్య స్వభావం ఉంటుంది. అంటే భగవంతుడి ఆలోచన వీళ్ళ ఆలోచన ఒకటే విధంగా ఉంటుంది. ఆయన ఆలోచనకి వీళ్ళ ఆలోచనలు పూర్తిగా సరిపోయి ఉంటాయన్నమాట. ఎందులో కూడా భిన్నత్వం అనేది ఉండదు. పూర్తిగా ఐకమత్యంగా ఉంటారు. మరి అటువంటి మీ ఆలోచన ఇక్కడ ఎలా భిన్నంగా ఉంది? భగవంతుడి ఆలోచనకి భిన్నమైన ఆలోచన మీరు ఎలా చేస్తున్నారు? ఎందుకు అంటే అక్కడ ఐకమత్యం అనేది కనిపించడం లేదు. ఇటువంటి స్వభావం ఎక్కడ ఉంటుంది అంటే భౌతికమైన లోకంలో ఉంటుంది. భౌతికమైన లోకంలో ఎవరైనా ఎలా ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఈ ఐకమత్య భావన లేకపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే భయం అనేది ఎవరికి ఉంటుందో వారిలో ఈ స్వభావం కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో మనకు ఉండే సాధారణమైన కోరికలేంటిది? ఆహారము, భయము, నిద్ర మరియు మైథునం. అయితే ఎప్పుడు భయం అనేది వస్తుంది? ఎప్పుడైనా ఆహారము, నిద్ర, మైథునం వీటికి ఎక్కడ కొరత వస్తుందో అని ప్రతి ఒక్క జీవి యొక్క భయం. వీటికి కొరత అనేది వీటి గురించి ఎవరైతే ఆలోచించరో అసలు భయం అనేది లేదనమాట. భయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా ముఖ్యమైన విషయం, మనకి ఎన్నో రకాల లక్షణాలు ఉంటాయి. అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. వీటిలో దేనికైనా భంగం కలుగుతుందేమో అని భయం. మనము ముఖ్యంగా చూడాలి, ఈ భౌతికమైన లోకంలో ఏదైనా ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. కానీ అసూయ మాత్రము ఈ లోకంలో భౌతికంగా లోకంలో 99% మందికి అసూయ అనేది ఉంటుందంట. అంటే చూడండి, దాదాపుగా అందరికీ చెప్తున్నారు. కొంతమంది శుద్ధ భక్తులకి తప్పించి ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత అసూయ అనేది ఉంటుందన్నమాట.
ఈ అసూయ వలననే భయము అనేది వస్తుంది. ఎందుకండి అసూయ? ఎవరు నన్ను దాటిపోతారో, నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండకుండా పోతుందో, నా గొప్పతనం ఎవరు గుర్తించకుండా పోతారో, ఇటువంటి భావాల వల్లనే అసూయ అనేది వస్తుంది. అందరికీ అసూయ ఉంది అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క గుర్తింపును కాపాడుకోవడం కోసం భయం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఎందుకని ఇటువంటి భయాన్ని కలిగి ఉన్నారు? అంటే భగవంతుడి లక్షణాలు మీలో లేకపోవడం వలన మీ యొక్క అస్తిత్వాన్ని మీరు కాపాడుకోవడం కోసము మీరు అటువంటి భావం కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు భయము అనేది ఉంది. ఆ స్వభావం వలననే మీరు మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఈ చతుష్కుమారులు వివరిస్తూ ఉన్నారనమాట. అటువంటి భావన అనేది వారి ఉనికిని కాపాడుకోవడం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారో వారికి మాత్రమే ఇటువంటి భావం ఉంటుంది అనేది ఇక్కడ చతుష్కుమారులు చెప్పే వాదన అనమాట. తర్వాత 36వ శ్లోకంలో వారు ఈ విధంగా కపటత్వం కలిగి ఉన్నారు. మీలో కపటత్వం ఉంది కాబట్టి మీలో భయం ఉంది అనే విషయం చెప్పిన తర్వాత వారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు 34వ శ్లోకంలో. సత్యవతి మాతాజీ చదవండి మాతాజీ. ఇంకా ఈ ఇరువురు కల్మషయుతులను ఏ విధంగా దండించవలెనో ఆలోచించము. అంతమున వారికి లాభం చేకూర్చున్నదిగా ఆ దండనము యుక్తముగా ఉండవలెను. వైకుంఠ జీవనమునందు వీరు వేద బుద్ధిని గాంచినందున కలుషితులైరి. వీరిని ఈ స్థానము నుండి తొలగించి ఎచ్చోట జీవులు ముగ్గురు శత్రువులను కలిగి ఉందరో అట్టి భౌతిక జగమునకు పంపివేయరు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనము ముఖ్యంగా అర్థం ఏం చేసుకోవాలండి? వారు అసూయతో ఉన్నారు. ఎప్పుడైతే మా సిగ్నిఫికెన్స్ అనేది తగ్గిపోతుందేమో అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ సిగ్నిఫికెన్స్ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ భావన ఎవరికైనా ఎక్కడి నుంచి వస్తుందండి అంటే మిథ్యా అహంకారం నుంచి వస్తుంది. మనకి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయండి. అరిషడ్ వర్గాలని చెప్తాం కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. అయితే ఈ అన్నిటికీ కారణం అసూయకి కూడా కారణం ఏమిటి? అసూయ ఎక్కువ ఉండొచ్చు ఎవరిలో అయినా. కారణం ఏమిటి అంటే అహంకారం. మిథ్యా అహంకారం వలననే ఇవన్నీ వస్తాయి. కోరిక, నాకు కావాలి, నేను గొప్పవాణ్ణి, అది కూడా అహంకారానికి మూలం. క్రోధము, మన కోరికలు తీరకపోతే, ఎవరైనా మన కోరిక తీర్చకపోతే కారణం అహంకారం. అసూయకైనా, మదానికైనా, మాశ్చర్యానికైనా, ఈర్ష్యకైనా అన్నిటికీ కారణం ఏమిటి? అహంకారమే. అహంకారము అన్నిటికీ మూలము అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, ఎక్కడైతే 3 రకాల శత్రువులు ఉంటారో అటువంటి భౌతిక జగానికి పంపివేయుదుము. మిమ్మల్ని ఆ భౌతికమైన జగానికి మేము పంపేస్తాము అంటున్నారు. 3 రకాల శత్రువులు ఉన్న ప్రదేశం. ఏమిటా 3 రకాల శత్రువులు? ఒకటి కోరిక, క్రోధము మరియు కామము. కోరిక, క్రోధము మరియు కామము. అయితే ఇక్కడ ఎవరికైతే కోరిక అనేది ఉంటుందో, కోరిక యొక్క అనుజుడు, కామానుజుడు ఎవరు అంటే క్రోధము. కోరిక అనేది ఎప్పుడైతే తీరదో క్రోధంగా మారుతుంది. ఆ తీరనప్పుడు ఆ కోరిక అనేది ఇంకా బలంగా మారి అది కామంగా మారుతుంది. కామానికి అనుజుడు ఎవరు అంటే ఇక్కడ ఎవరు అండి తెలుసుకోవాలి మనము. క్రోధము కామానికి అనుజుడు అంటే సోదరుడు లాంటి వాడనమాట. ఇక్కడ మనము ఒక విషయాన్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఏమిటి? ఇక్కడ ఎవరండి ఈ జయా విజయులు అసలు వాళ్ళు చతుష్కుమారులని పోనీయకుండా ఆపేశారు. కారణం ఏమిటి అంటే అక్కడ ముఖ్యమైన కారణము, మేము భగవంతుడికి సేవని అందిస్తున్నాము, ఎవరినంటే వాళ్ళని లోపలికి పంపించలేము, వీరి యొక్క అర్హత మాకు తెలియదు కాబట్టి మేము ఆపేస్తున్నాము. వారి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అది. వారి యొక్క మెయిన్ ఉద్దేశం బాగానే ఉంది, కానీ వాళ్ళు ప్రవర్తించిన విధానం బాగాలేదు. ఇప్పుడు మనం కూడా లోకంలో పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, ముఖ్యంగా భక్తులతో కానీ
ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటున్నాం అనుకోండి, మన ఉద్దేశ్యం సరిగ్గా ఉండొచ్చు. కానీ మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం వాళ్ళతో, ఏ విధంగా చెబుతూ ఉన్నాము అనేది చాలా ముఖ్యం. మన ఇంట్లో చిన్న పిల్లలైనా మనం చెప్పే విధానం సరిగ్గా లేకపోతే, కటువుగా ఉంటే వాళ్ళు మన మాట వినరు. మనం ఏం చేస్తాం, ఓపిక లేక పిల్లలతోని కటువుగా చెప్తాం. అప్పుడు వాళ్ళు వినకుండా ఎదురు తిరిగి సమాధానం చెప్తారు. పిల్లలే మన మాట విననప్పుడు ఇంక పెద్దలు వింటారా అండి? పెద్దలు అసలే వినరు. అటువంటిది ఆత్మజ్ఞానం కలిగిన శుద్ధ భక్తులతోని నీ ఇంటెన్షన్ సరిగ్గా ఉండొచ్చు. కానీ నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే అది ఈ విధంగా పూర్తిగా రివర్స్ అయిపోతుందన్నమాట. అంటే మన ఆలోచన ఎలాగున్నా, మన మంచి ఉద్దేశంతోని ఏదైనా సేవ చేసినా, మన ఇంటెన్షన్, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరు మెచ్చుకోకపోగా ఇంకా మనకు ఎదురు తిరిగి నిందిస్తారు. ఇంకా ఇప్పుడు ఏ విధంగా ఈ జయా విజయులు ఇబ్బంది పడబోతున్నారో ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసారు కూడా. మీరు భౌతికమైన లోకంలో 3 శత్రువులు ఎక్కడ ఉంటారో అటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అని. అయితే ఇక్కడ ఈ చతుష్కుమారులది ఎలా ఉందండి ప్రవర్తన? వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి? మేము భగవంతుడిని దర్శించుకోవాలి. కానీ వాళ్ళని ఈ జయా విజయాలు ఆపేశారు వెళ్ళకుండా. వెళ్ళకుండా ఉండనప్పుడు ఎవరు? వాళ్ళు కూడా శుద్ధ భక్తులు. ఒక శుద్ధ భక్తులు మన పట్ల సరిగా అమర్యాదగా ప్రవర్తించినప్పుడు మనం ఏం చేయాలి? మన హయ్యర్ అథారిటీకి వెళ్లి వాళ్ళ మీద కంప్లెయింట్ చేయాలి. కంప్లెయింట్ అది కూడా కంప్లెయింట్ లాగా కాదు. నేనిలా అనుకుంటున్నానండి, వాళ్ళు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు. నాకు బాధ కలిగింది అనే విషయాన్ని చెప్పాలి. వాళ్ళని విమర్శించకూడదు. ఇప్పుడు వాళ్ళు స్వయంగా భగవంతుడికే చెప్పొచ్చు. కాస్త ఓపిక పట్టి ఉంటే వాళ్ళు భగవంతుడి దర్శనం చేసుకుంటారు. భగవంతుడికే చెప్పొచ్చు. వీళ్ళు ఈ విధంగా మాకు ప్రవర్తించారు. మా జయా విజయాలు మాకు బాధ కలిగింది అని. కానీ వాళ్ళు అంతసేపు ఓపిక పట్టలేక వాళ్ళేం చేశారు? వీళ్ళని శపించేశారు. అంటే ఒక శుద్ధ భక్తులని శపించడం అనేది అది ఎంత గొప్ప అపరాధం అండి. అంటే వాళ్ళైనా వీళ్ళైనా ఇంటెన్షన్ ఒకటే. మంచి ఇంటెన్షనే. కానీ వాళ్ళ ప్రవర్తన సరిగా లేక ఇద్దరు కూడా ఇబ్బంది పడవలసి వచ్చింది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే అయితే మనము భగవంతుడి పట్ల చేసే సేవ అనేది ఎలా ఉండాలి? అంటే మన కోసం మనం ఏమైనా ఆలోచించుకున్నాం అనుకోండి, అది స్వార్థం అవుతుంది. కానీ భగవంతుడి కోసం చేస్తే ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ కరే వాలే కామ్, కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ డరే ప్రేమ నామ్. అంటే మన కోసం మనం ఏమన్నా చేసుకుంటే అది మన ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం. కానీ భగవంతుడి కోసం ఏదైనా చేస్తే అది భగవంతుడి పట్ల ప్రేమతో చేసినట్టు అవుతుంది. ఇక్కడ మనము ఎవరికైనా ఈ విధంగా మనము ప్రవర్తించేటప్పుడు వారికి ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి వాళ్ళని శిక్షించారు. శిక్ష అంటే ఏమిటి? ఆధ్యాత్మికమైన లోకంలోనే కాదు, భౌతికమైన లోకంలో కూడా శిక్ష అంటే దాని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే ఎదుటి వాళ్ళని ఉద్ధరించడం. ఇప్పుడు మనం కూడా పిల్లలు తప్పు చేశారనుకోండి, ఏం చేస్తాము? వాళ్ళని శిక్షిస్తాము. ఎందుకు? కారణం ఏమిటి? వాళ్ళు ఈ శిక్షించడం వలన వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు లాభం పొందుతారు. ఇక ముందు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. శిక్ష ఎప్పుడైనా ఎదుటి వారి మంచి కోసమే తప్ప వాళ్ళని ఏదో బాధ పెట్టాలి అనే ఉద్దేశం కాదు. పెద్దలకైనా, భక్తులకైనా, ముఖ్యంగా భగవంతుడికైనా శిక్ష అనేది ఎదుటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే. అందుకనే భగవంతుడు కూడా భక్తుల్ని కొన్నిసార్లు శుద్ధ భక్తుల్ని కూడా శిక్షిస్తాడు. కారణం వాళ్ళని ఇంకా వాళ్ళలో ఉన్న అనర్థాలు తీసేసి వాళ్ళలో వినయాన్ని పెంచడం కోసము, వాళ్ళలో వైరాగ్య భావాలు తీసుకొని రావడం కోసం. అదే విధంగా ఒకసారి ఏం చేస్తాడంటే శివుడికి తనలో కొంత గర్వం ఉంది. ఏమిటి అంటే నా భార్య ఎవరు? మాయాదేవి. అయినా సరే నేను మాయకు లొంగడం లేదు. ఎవరైనా సరే నా పట్ల ఎలా ప్రవర్తించినా నేను ఈ మాయకు లొంగను అనే భావం ఉందన్నమాట. ఆయనలో ఉన్న ఆ కించిత్తు గర్వాన్ని తీసేయడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు? మోహిని రూపంలో వచ్చినప్పుడు సరే అన్నిటికంటే ఎక్కువ ఏమిటి? అహంకారం ఎంతో గొప్పది. అది తీసేయడం కోసం ఏం చేశాడు? ఆయనలో కొంత మోహాన్ని కలిగించాడు. ఆ మోహం కూడా
అది మాయామోహం కాదండి. ఆ మోహం అనేది యోగమాయ. యోగమాయ ప్రభావంతోని ఆయన మోహినీదేవి పట్ల ఆకర్షితమవుతాడు. అంటే నేను దేని పట్ల కూడా మోహం చెందను అనే భావాన్ని తీసేయడం కోసం భగవంతుడు ఆయన ఆ గర్వాన్ని తీసేయడం కొంత మోహాన్ని ఇచ్చాడన్నమాట. అంటే ఏమిటి? ఎవరికైనా భగవంతుడు ఏదైనా వాళ్ళని సరిచేయడం కోసం ఇచ్చాడు అంటే అది వారికి మంచి చేసేది అని ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటి ముఖ్యంగా కామానుజ. క్రోధం అనేది కామం యొక్క అనుజుడు. మన కోరికల వల్లనే ఈ 3 శత్రువుల వలననే మనకు ఇటువంటి క్రోధం అనేది వస్తుంది. కోరిక, క్రోధము మరియు కామము. ఈ 3 ఈ భౌతిక లోకంలో మనకు ఉండే ముఖ్యమైన శత్రువులు అన్నమాట. 35వ శ్లోకం తాత్పర్యం మాతాజీ. సత్యవతి మాతాజీ. చదవండి లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వైకుంఠలోక ద్వారపాలకులు నిక్కముగా దేవదేవుని భక్తులే. తాము బ్రాహ్మణులచే శపింపబడినట్లు తెలిసినంతనే బ్రాహ్మణ శాపం ఏ విధమగు ఆయుధము చేతను నిరోధింపబడదు కనుక మిగుల భీతి చెంది గొప్ప వ్యాకులముతో వారి పాదములను పట్టుకొనిరి. హరే హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఏమిటి? బ్రాహ్మణులను కనుక నిందిస్తే వాళ్ళ పట్ల మేము అపరాధం చేశాము. ఈ అపరాధం వల్ల మాకు వచ్చే నష్టం ఎంతగానో ఉంటుందని వాళ్ళకి అర్థమైపోయింది. మేము తప్పు చేశాము. వీళ్ళ ఆత్మజ్ఞానులు, గొప్ప శుద్ధ యోగులు, బ్రాహ్మణులు మరియు భక్తులు కూడా. అటువంటి వారిని మేము అవమానించడం వలన ఇప్పుడు మాకు ఒక గొప్ప ఉపద్రవం రాబోతుంది అని ఎప్పుడు తెలుసుకున్నారో ఆ జయా విజయులు కూడా ఈ చతుష్కుమారుల యొక్క పాదాలని పట్టుకొని వాళ్ళని క్షమించమని అడిగారు. ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏమిటి అంటే మనము కూడా ఎన్నో సార్లు వైష్ణవుల పట్ల తప్పులు చేస్తాం. భక్తుల పట్ల ఎప్పుడైతే తప్పు చేశాము అనే భావన కలిగిందో వెంటనే వీలైతే వారు కనుక పెద్దవారైతే వెంటనే వాళ్ళ పాద పద్మ ధూళిని మనము ధరించాలి. అంటే వాళ్ళని క్షమించమని అడగాలి. వాళ్ళ పాద పద్మ ధూళిని స్వీకరించాలి. అప్పుడు వెంటనే మనం చేసిన వైష్ణవ అపరాధం అనేది పూర్తిగా పోతుంది. అయితే కొన్నిసార్లు మనము ఆ విధంగా చెయ్యలేని పక్షంలో 3 మార్గాలు చెప్పారు. వైష్ణవుల యొక్క కృప పొందాలి అంటే వైష్ణవుల యొక్క ఈ వైష్ణవ అపరాధం నుంచి తప్పించుకోవాలి అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాషల్లో పదే పదే చెప్తుంటారు. ఏమిటి అంటే వైష్ణవుల యొక్క చరణాలను కడిగిన ఆ నీళ్ళని, వైష్ణవుల యొక్క చరణామృతాన్ని స్వీకరించడము, వాళ్ళ పాద పద్మ ధూళిని స్వీకరించడము, వారి యొక్క ఉచ్చిష్టాన్ని అంటే వారు భగవంతుడి ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళ ప్రసాదాన్ని స్వీకరించడం, అది మహాప్రసాదం. ఈ 3 ఎవరు చేస్తారో వాళ్ళకి వైష్ణవుల యొక్క కృప దొరుకుతుంది అని. వాళ్ళు కూడా వైష్ణవులు కావచ్చు, గొప్ప వైష్ణవులు అవుతారు. కానీ ఈ 3 కూడా ఇప్పుడు ఉన్న సమయంలో అసాధ్యమే. ఎందుకంటే వైష్ణవులు ఎవరు కూడా ఈ 3టికి కూడా ఒప్పుకోరు. కానీ ఎవరైనా ఒప్పుకున్న పక్షంలో వారి నుంచి ఇవి స్వీకరించాలి. అందుకే మా గురు మహారాజ్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే గురు మహారాజు చరణామృతం కూడా చాలా సార్లు దొరకదు. దొరికితే అదృష్టమే. వాళ్ళ పాద పద్మ ధూళి కూడా దొరకదు. అందుకనే వైష్ణవ మా ఆచార్యుల రెమినెన్స్ అంటే ఆయన యొక్క ప్రసాదం, ఆ మహాప్రసాదం కోసం అందరూ కూడా క్యూ కడతారన్నమాట. మొన్న ఐసీసీ టెంపుల్ ఓపెనింగ్ జరిగినప్పుడు ఆ మహాప్రసాదం తీసుకునే భాగ్యం మాకు చాలా సార్లు దొరికిందండి. ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తుల యొక్క కృప దొరకొచ్చు. మనం భక్తిలో పురోగతి చెందొచ్చు. కానీ ఎప్పుడైతే వైష్ణవ అపరాధం చేస్తామో వారిని క్షమించమని అడగాలి. అలా చెయ్యలేని పక్షంలో భగవంతుడి ముందుకు వెళ్ళి ఆ వైష్ణవుల పట్ల నేను అపరాధం చేశాను, వారిని అపరాధం పట్ల నన్ను క్షమించండి అని వాళ్ళని మనసులో అడగాలి. భగవంతుణ్ణి కూడా అడగాలి. అప్పుడు మనకి కొంత క్షమించే అవకాశం అనేది దొరుకుతుందన్నమాట. ఆ విధంగా వారు అడిగారు. ఆ తరువాత వీళ్ళు అలా అడగగానే ఈ చతుష్కుమారుల యొక్క మనోభావం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం మాతాజీ. 36వ శ్లోకం తాత్పర్యం ఎవరు చదువుతారు? చదవరా? చదవండి మాతాజీ. ఇంకెవరైనా చదవాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. ఇట్లు పలికిరి. మీ వంటి మునులను గౌరవించుటను నిర్లక్ష్యపరిచినందుకు మమ్ము మీరు దండించుట యుక్తముగానే ఉన్నది. కానీ
దానికే మేము పతనము చెందినప్పుడు భగవానుని విస్మృతి అనడి మోహం మమ్ము ఆవరింపకూడదని మా పశ్చాత్తాపం పట్ల మీకు కలిగిన కరుణచే మిమ్ములను ప్రార్థించుతున్నాము. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకం. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే, మేము భక్తుల్ని శిక్షించామే, ఇటువంటి శుద్ధ భక్తుల పట్ల మేము చేసింది అపరాధము అని వీళ్ళు వెంటనే గుర్తించారు. గుర్తించి ఎవరైనా సరే వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే ఏం జరుగుతుందండి? ఎవరైతే వైష్ణవుల పట్ల అపరాధం చేస్తారో వెంటనే వారి యొక్క భక్తి జీవితంలో వాళ్ళు పతనం అనేది చెందుతారు. భక్తి జీవితంలో పతనం చెందుతామేమనే భయం ఎవరికి ఉంటుందో వాళ్ళు వైష్ణవుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని క్షమించమని అడిగారు, కానీ మేము వైష్ణవుల పట్ల ఆల్రెడీ అపరాధం చేశాం. మా ఈ అపరాధం పట్ల మేము భగవంతుణ్ణి మర్చిపోతామేమో, భగవంతుడికి దూరం అవుతామేమో అని ఈ జయా విజయలు బాధపడుతూ ఉన్నారనమాట. ఇక్కడ మనకి భక్తి అనే ఈ విధంగా మనము వైష్ణవుల పట్ల అపరాధం చెయ్యకుండా ఉండాలి. ఒక భక్తునికి అయిష్టం అయ్యే విధంగా, కోపం వచ్చే విధంగా ఎప్పుడు కూడా మనము ప్రవర్తించకూడదు. కానీ 37వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు, భక్తి అనేది కేవలం భక్తుల ద్వారానే వస్తుంది. భక్తుల ద్వారా కాకుండా భక్తి అనేది పొందడం అనేది అసాధ్యం అన్నమాట. భక్త సంజాయతే భక్త్య అంటే భక్తి అనేది భక్తుల ద్వారానే వస్తుంది. మనకి చైతన్య మహాప్రభువు పూరి ధామానికి వెళ్తారండి. ఆయన మొత్తం దక్షిణ భారత యాత్ర అంతా కూడా పూర్తి చేసుకొని పూరి ధామానికి వెళ్తారు. పూరి ధామానికి వెళ్ళినప్పుడు ఆయన యాత్ర పూర్తి చేసుకొని వచ్చారు అని నవదీప్ ద్వారం నుంచి కూడా ఎంతో మంది భక్తులు పూరి ధామానికి చైతన్య మహాప్రభువుని దర్శించుకోవడానికి వస్తారు. దర్శించుకోవడానికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభువుని చూసి ఆ భక్తులందరూ కూడా ఎంతో భక్తితోని కీర్తన చేస్తూ ఉంటారు. అసలు ఆ కీర్తన ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఉన్న ఎంతో మంది భక్తులు ఆల్రెడీ పూరి ధామం అంటేనే వాళ్ళందరూ కూడా జగన్నాథుడి భక్తులు, వాళ్ళందరూ శుద్ధ భక్తులు. అటువంటి భక్తులు ఎప్పుడు జగన్నాథుడికి సేవ చేస్తూ ఉంటారు, జగన్నాథుడిని దర్శించుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ చైతన్య మహాప్రభు ఆ భక్తులందరితోని కలిసి 4 బృందాలుగా ఏర్పడి ఈ పూరి క్షేత్రం చుట్టూ కూడా 4 బృందాలతో కలిసి కీర్తన చేస్తూ ఉంటారు. ఆ కీర్తనని భేదా కీర్తన అంటారు అన్నమాట. అయితే ఆ కీర్తన చేసుకునేటప్పుడు ఆ కీర్తన ఎంత భక్తి భావంతోనే ఉందంటే, అక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మేము జగన్నాథుడికి సేవ చేస్తూ ఉన్నాం, కానీ వీళ్ళ కీర్తన చూసిన వాళ్ళందరికీ కూడా భక్తి భావం అనేది ఎన్నో రెట్లు పెరిగిపోతుంది అనమాట. భక్తులు అనేవారు ఇలా ఉంటారా, వాళ్ళు ఇంత భక్తితోని భగవంతుణ్ణి ఆరాధిస్తారా అనేది అక్కడ ఉన్న భక్తులకే కాదు, ప్రతాపరుద్ర మహారాజు కూడా ఎంతో శుద్ధ వైష్ణవుడు. వారి యొక్క కీర్తన చూసి ఆయన ఆశ్చర్యపోయి భక్తి భావము అనేది ఎన్నో వేల రెట్లు పెరిగిపోతుంది అనమాట. అంటే భక్తి అనేది స్వయంగా భగవంతుడికి మనం చేసిన దానికంటే కూడా భక్తుల సాంగత్యంలో మనం పొందే భక్తి అనేది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. భక్తుల ద్వారా కాకుండా మనకు భక్తి అనేది ఎప్పటికీ కూడా రాదండి. అందుకని భక్తులతో కలిసి సేవను ఆచరించేటప్పుడు, సేవను చేస్తూ ఉన్నప్పుడు అలా భక్తులతోని ఎన్నో సమస్యలు, ఇబ్బందులు మనకి కలగొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఆ ఇబ్బందులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయని భక్తులకి దూరం కాకూడదు. ఒకవేళ ఆ విధంగా మనము దూరం అయినామనుకోండి భగవంతుడికి, భక్తులకి మనంత దురదృష్టవంతులు లేరు. మనం భగవంతుడికి దూరమైన భక్తులు మనని దగ్గర చేస్తారేమో, కానీ భక్తులకి దూరం అయితే మనం ఎప్పటికీ భక్తులం కాలేము. అందుకని వైష్ణవులతోని మనము జాగ్రత్తగా ఉండి వారి యొక్క సాంగత్యంలో ఉండాలన్నమాట. ఆ విధంగా వారి భావం ఆ విధంగా ఉన్నప్పుడు వెంటనే ఈ విధంగా భక్తుల మధ్యలో ఈ విధమైన అభిప్రాయ భేదాలు అనేవి వచ్చాయి. ఈ అభిప్రాయ భేదాలు పెరగకుండా ఉండాలి అంటే వెంటనే నేను ఆ భక్తులకి దర్శనం ఇవ్వాలి అని అంతఃపురం నుంచి భగవంతుడు బయటికి వచ్చి
అక్కడ ఉన్న భక్తులకి మరియు చతుష్కుమారులకి దర్శనం ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. 38వ శ్లోకం హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి మాతాజీ. 37వ శ్లోకము. మునులు ఎడ తన 38 తాత్పర్యం మాతాజీ. ఓకే, హరే కృష్ణ. గతము కేవలం తమ హృదయమందే సమాధి స్థితి అందు గోచరించిన విష్ణు భగవానుడు ఇప్పుడు సాక్షాత్తుగా ఎదుటచే ప్రత్యక్షమగుటను సనకాది మునులు గాంచురి. ఛత్రము చామరాదులను పట్టిన అనుయూయులను గూడి ఆ దేవదేవుడు నడిచి వచ్చుచుండ చామరపు తెల్లని కేశములు తెల్లని హంస వలె మృదువుగా కదులుచుండెను. వాటి నుండి వచ్చేడి అనుకూల పవనముచే ఛత్రము పైనున్న ముత్యాల హారములు సైతము కదులుచుండెను. అవి తెల్లని పూర్ణచంద్రుని నుండి జాలువారు అమృత బిందువులలో లేదా తీవ్ర గాలిచే కలిగేడి మంచుయో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. ఇక్కడ వివరిస్తున్నారండి, ఎప్పుడైతే భగవంతుణ్ణి దర్శించుకున్నారో భగవంతుడు వస్తూ ఉన్నాడు అనమాట. వారు భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి రూపం ఎలా ఉంది అంటే, ఇంతవరకు వాళ్ళు యోగులుగా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళు మనసులో భగవంతుడి రూపాన్ని అనేక మార్లు దర్శించారు. అయితే అటువంటి మనసులో దర్శించిన ఆ భగవంతుడి రూపం స్వయంగా వాళ్ళ కళ్ళ ముందుకి అప్పుడు వస్తూ ఉందన్నమాట. అటువంటి రూపం ఎలా ఉంది అంటే, వారు భగవంతుడు చామరలని వీస్తూ ఉన్నారు. ఆ పక్కన ఉన్న ఆయన భక్తులు ఆయనకి చామరలను వీస్తూ ఉంటే, ఆ చామరలు రెండు కూడా తెల్లని హంసలని పోలి ఉన్నాయన్నమాట. ఈ తెల్లని హంసలలాగా చామరలు వీస్తూ ఉంటే భగవంతుడు వస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడి యొక్క పైన చామర ఉంది, అంటే ఛత్రం ఉంది. ఆ ఛత్రం ఎలా ఉంది అంటే, ఆ ఛత్రం మీద ఎన్నో ముత్యాలు పొదగబడి ఉన్నాయి. వీళ్ళ చామర వీస్తూ ఉంటే ఆ చల్లని పవనాలకి ఆ ముత్యాలు కదులుతూ ఉన్నాయి. ఆ బిందువుల వలన తీవ్ర గాలిచే మంద గమనంతోని ఆ ముత్యాలు కదులుతూ ఉంటే అవి ఎలా ఉంది అంటే, పూర్ణ చంద్రుడి నుంచి జాలువారే అమృత బిందువులలాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అటువంటి భగవంతుణ్ణి వాళ్ళు దర్శించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళు భగవంతుణ్ణి ఇప్పటి వరకు మనసులో దర్శించుకున్నారు, కానీ వాళ్ళు పూర్తిగా భగవంతుడి యొక్క రూపం పట్ల ఆకర్షితులు అయ్యలేరు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు కూడా భగవంతుడి యొక్క రూపమైన నిరాకార బ్రహ్మం మీద వీరికి ఎక్కువగా ఇష్టము, ప్రేమ అనేవి ఉన్నాయి. కానీ వారి యొక్క తండ్రి గారైన బ్రహ్మదేవుడు, వారి యొక్క సోదరుడైన నారద మహాముని కోరుకున్నారనమాట, భగవంతుడి యొక్క వీళ్ళు శుద్ధ భక్తులు కావాలి అని కోరుకొని ఉన్నారు. ఆ విధంగా ఉండడం వలన ఇప్పుడు భగవంతుడు వారికి దర్శనం ఇచ్చారు. ఎవరికి కూడా భగవంతుడి యొక్క ముఖాముఖి దర్శనము అనేది కలగదండి. ఎవరికైతే భగవంతుడి యొక్క ముఖాముఖి దర్శనం కలుగుతుందో ఇంకా వాళ్ళంత శుద్ధ భక్తులు లేరు. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క దర్శనం పొందాలి అనుకుంటామో, మనకి ఆచార్యులు వివరిస్తున్నారు, స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారు అంటే, మనము శుద్ధ భక్తులం అవ్వాలి. శుద్ధ భక్తులం అవడానికి మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే, భగవంతుడి యొక్క నామాన్ని జపించడము మరియు ఆయన యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం. అంటే ఎప్పుడైతే మనం మన జిహ్వని కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మనం భక్తులం అవుతాం. ఎవరైతే నాలుకని అదుపులో ఉంచుకోలేరో వారు ఎప్పటికీ కూడా భక్తులు కాలేరు. నాలుకని శుద్ధం చేయాలి అంటే అది కేవలము ప్రసాదం మరియు జపం ద్వారానే సాధ్యం. భగవంతుడు ఆయనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. అటువంటి భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు వివరిస్తున్నారంట. భగవంతుడు ఆనందనిధి, ఆయన సన్నిధియే మంగళకర సన్నిధి, సర్వుల వరదానమునకై ఉద్దేశింపబడింది. ఆయన ప్రేమమయ దరహాసము చూడుకులు హృదయ గృహమునందు స్పందింప చేయగలవు. ఆయన దరహాసం, ఆయన నవ్వు, చిరునవ్వు ఎంతో అందంగా ఉందంట. ప్రేమతోని భక్తుల్ని చూస్తూ ఉన్నారనమాట. ఆయన ఏ విధంగా ఉన్నారు అంటే, ఇప్పటి వరకు వాళ్ళ హృదయంలో ఏ విధంగా భగవంతుణ్ణి దర్శించుకున్నారు అటువంటి హృదయాన్ని దర్శించుకుంటూ ఉన్నారు.
ఆయన శ్యామల వర్ణుడు, అంటే శ్యామ రంగు, అంటే బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉన్నారనమాట. ఆయన వక్షస్థలమున ఎప్పుడు లక్ష్మీదేవి నివాస స్థలంగా ఉంటుందో అటువంటి లక్ష్మీదేవి తీసుకొని వస్తున్నారనమాట. ఆమె మహిమాన్వితమును కాంచుతున్నది. ఆ విధంగా భగవానుడు స్వయంగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క సౌందర్యమును భాగ్యమును విస్తరించునట్లుగా గోచరించినది. ఆయన ఏ విధంగా వస్తున్నారంట? ఎంతో ఆయన ఛాతి ఎంతో విశాలంగా ఉంది. అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉన్నది. అటువంటి భగవంతుడు స్వయంగా ఆయన యొక్క అందము ఆధ్యాత్మికమైన జగత్తుకే ఎంతో రమణీయంగా ఉందన్నమాట. కానీ అటువంటి భక్తుణ్ణి దర్శించుకోవాలన్నా, అటువంటి ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళాలన్నా ఎవరు కూడా అపరాధాలు చేసే స్థితిలో ఉంటారో వారికి ఎప్పటికి కూడా భగవంతుడి దర్శనం కానీ, ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశం కానీ ఉండదన్నమాట. మనం ఏం తెలుసుకున్నాం ఇందాక? కోరిక, క్రోధము మరియు కామము, ఈ 3 శత్రువులు ఎవరు ఉంటారో, ఆ శత్రువులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఏ ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశం కానీ, భగవంతుణ్ణి దర్శించుకునే అర్హత కానీ ఉండదు. ఎవరికైతే ఈ 3 ఉండవో వారికి మాత్రమే ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకునే అర్హత అనేది వస్తుంది. ఈ 40వ శ్లోకంలో భగవంతుడు ఏ విధంగా వస్తూ ఉన్నారు అనేది వివరిస్తూ ఉన్నారు. రామకృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, చదవండి ప్రభుజీ. విశాలమగు పిరుదులపై చుట్టియున్న పీత వసనముపై శోభిల్లు మోలుమాలతో అతడు అలంకృతుడై ఉండెను. ఓంకారము కావించు తొమ్మిదలను కూడిన వనమాలను అతడు ధరించి ఉండెను. సుందరమగు కరములు కంకణ శోభితమై ఉండగా ఒక హస్తమును ఆ దేవదేవుడు తన వాహనమగు గరుడుని భుజంపై నిలిపి వేరొక హస్తముతో కమలమును లీలగా త్రిప్పుచుండెను. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఏం చెప్తున్నారంటే పీత విశాలమగు ఆయన నడుము భాగం ఎంతో విశాలంగా ఉందంట. ఆ విశాల భాగంలో ఈ పసుపు వర్ణంలో, అంటే పీత వర్ణం అంటే పసుపు రంగులో, అంటే గోల్డెన్ కలర్ లో మెరిసిపోతున్న ధోతిని ధరించి ఉన్నారు. అయితే ఆయన మెడలో పూమాలని ధరించి ఉన్నారు. ఆ పూమాల ఎలా ఉంది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, అవి ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి ఆ పూలు. ఆ పూమాలల మీద తుమ్మెదలు జూంకారం చేస్తూ ఉంటే అది మధురమైన సంగీతం వస్తూ ఉందంట. ఆ తుమ్మెదలతోని ఆయన ఒక మాలని ఎక్కడ అలంకరించారు అనే విధంగా ఉన్నారనమాట. ఎప్పుడైతే వ్రజధామంలో ఈ బలరామ కృష్ణులు ఆయన పూమాలని ధరించినప్పుడు, వైజయంతి మాలని ధరించినప్పుడు వారి మీద కూడా ఆ విధంగానే తుమ్మెదలు వాలుతూ ఉన్నాయి. ఆ తుమ్మెదలతోని వారు ఇంకొక మాలని ధరించారా అనే విధంగా ఉన్నాయన్నమాట. అదే మనకి బరహాపీఠం అనే శ్లోకంలో కూడా వివరిస్తారు. ఇక్కడ కూడా అదే విధంగా ఆయన అటువంటి అందమైన మాలని ధరించి ఉన్నారు. ఆయన చేతులు 2 కూడా కంకణ శోభితమైన కంకణాలను ధరించి ఉన్నారు. ఒక చెయ్యేమో గరుడ వాహనం మీద అలా పెట్టి ఉన్నారు. ఇంకొక చేయితోని కలువ పువ్వుని కమల పువ్వుని ఇలా తిప్పుతూ ఉన్నారనమాట. దాన్ని దేనికి సింబాలిక్ గా చెప్తారంటే, ఎప్పుడు వాళ్ళు ఇంతవరకు పరబ్రహ్మ మీద వాళ్ళ మనసు ఉంది, భక్తులుగా ఇంకా కాలేదు. అటువంటి వాళ్ళ మనసుని ఈ కమల పువ్వుతోని భగవంతుడు చిలుకుతూ ఉన్నాడు. అందువల్ల వాళ్ళలో ఉన్న భక్తి భావం అనేది బయటికి వస్తుంది. భగవంతుడు వాళ్ళలో ఉన్న భక్తి భావాన్ని ఆ విధంగా బయటికి తీయాలి అనుకుంటున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత 41 శ్లోకంలో వివరిస్తున్నారు. ఆయన మకర కుండలాలని ధరించారు. ఆయన ధరించిన కుండరాలు మకరం, అంటే ఒక మొసలి ఆకారాన్ని కలిగి ఉన్న మకర కుండలాల్ని ధరించి ఉన్నారు. ఆయన ముఖము ఎంతో అందంగా దేదీప్యమానంగా ఉంది. ఎంతో ఉన్నతమైన నాసిక. నాసిక అనేది అందంగా ఉంటే ఆ వ్యక్తి అందంగా ఉన్నట్టు చెప్తారండి. మనకి సాధారణంగా ఎవరైనా అందాన్ని చూస్తే ముక్కుని చూస్తూ ఉంటారు. ఎక్కువగా మా ప్రభుజీ ముక్కునే చూస్తారనమాట. అటువంటి ముక్కు ఎంతో ఉన్నతంగా ఉందన్నమాట. అయితే
ఈ కంఠాభరణం ఆ దేవదేవుని భుజదండము నడుమ వ్రేలాడుచుండగా కంఠమున కౌస్తుభమణి విరాజిల్లుతూ ఉంది. అంటే ఆయన భుజాలు ఎంతో విశాలమైన ఆ భుజాల మీద ఎంతో అందమైన కంఠాభరణం కలిగి ఉన్నారు. ఆ కంఠాభరణముతో పాటుగా కౌస్తుభ మణిని కూడా కలిగి ఉండి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు భగవంతుడు. ఆయన అసమాన సౌందర్యము భక్తుల మేధస్సుచే అనేక రెట్లు వృద్ధి కావిస్తుంది. ఇప్పుడు ఎవరినైనా అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళ అందం చూస్తే ఇంత అందంగా ఉంటారు అని మనము అనుకోవచ్చు. కానీ ఆయన అందము ఎలా ఉంది అంటే మన ఊహలకు అందని అంత అందంగా ఉన్నారంట. ఇంత అందంగా ఉన్నారు అని మనం వర్ణించలేనంత అందంగా భగవంతుడు ఉన్నారు. అయితే ఈ వైకుంఠ లోకంలో భగవంతుడి అందం ఎలా ఉంటుంది అంటే స్వయంగా లక్ష్మీదేవి కంటే అందంగా ఉంటారన్నమాట. వైకుంఠ వాసులు అందరూ కూడా అనుకుంటారు, వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే మా స్వామి వైకుంఠనాథుడు లక్ష్మీదేవి కంటే ఎంతో అందంగా ఉన్నాడు అని. కానీ గోలోకధామంలో మాత్రము రాధారాణి ఎక్కువగా అందంగా ఉంది అని గోలోకవాసులు భావిస్తూ ఉంటారు. మామూలుగా శ్రీకృష్ణ భగవానుడు ఎవరండి? ఆయన ఆయన అందం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆయన ఎంతో మంది మన్మధులు, వేల మంది మన్మధులని కూడా మోహింప చేయగలిగిన అందం కృష్ణ భగవానుడు. ఆయన మదన మోహనుడు. అంటే మదనుణ్ణే మోహించేవాడనమాట. కానీ ఆయన కంటే అందంగా ఉంటుంది శ్రీమతి రాధారాణి. అందుకని ఆయన్ని మదన మోహన మోహిని అంటారు. రాధారాణి అందము శ్రీకృష్ణ భగవానుడి కంటే కూడా ఎన్నో వేల రెట్లు అందంగా ఉంటుంది. అటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించడానికి కానీ ఊహించుకోవడానికి కూడా మనకు ఉన్న జ్ఞానం అనేది సరిపోదనమాట. అయితే ఈ 43వ శ్లోకం అనేది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్కమిశ్ర తులసి మకరంద వాయుః అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజ జుషామపి చిత్తదన్వో. దేవదేవుని పాద పద్మముల యొక్క బొటన వేళ్లపై ఉన్న తులసీ దళముల సుగంధమును మోసడి పవనము నాసికాపుటుల యందు ప్రవేశించగానే ఆ మునులు తాము నిరాకార బ్రహ్మానుభూతి యందు అనురక్తులైనను తమ మనస్సు దేహమునందు మార్పులు కలుగుటను అనుభూత మనర్చుకొలగలిగిరి. ఆయన పాద పద్మాల పైన ఉన్న తులసీ దళం యొక్క తులసీ దళంలోకి అక్కడ వాళ్ళు చామర వీస్తున్నారు కండి. ఆ చామరలు అంశని పోలి ఉన్నాయన్నమాట. ఆ వాయువు ఆయన తులసీ దళాలకి తాగి ఆ సుగంధము వీళ్ళ ముక్కులకి తాకిందంట చతుష్కుమారులకి. ఎప్పుడైతే ఆ వాసన వారికి వచ్చిందో అంతవరకు వాళ్లకు బ్రహ్మానుభూతి ఏదైతే ఉందో ఆ బ్రహ్మానుభూతిలోంచి వాళ్ళు బయటపడి భగవంతుడంటే బ్రహ్మం, వాళ్ళకి భగవంతుడి రూపం పట్ల కూడా ఆకర్షణ ఉంది. కానీ ఎక్కువ ఆకర్షణ వాళ్ళకి ఆయన పరంజ్యోతి మీద, పరబ్రహ్మ మీద ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ తులసీ దళం యొక్క స్మెల్ వారికి వచ్చిందో వాళ్ళకి రూపం లేని నిరాకార బ్రహ్మం మీద కాకుండా భగవంతుడి రూపం మీద వాళ్ళకి ఆకర్షణ కలిగి ఆ రూపం పట్ల వాళ్ళకి ఎప్పుడైతే ఆకర్షణ వచ్చిందో వాళ్ళ మనసులో దేహంలో అష్ట సాత్విక వికారాలు వచ్చి వాళ్ళు భక్తి భావంతోని తన్మయత్వంతోని వాళ్ళ అష్ట సాత్విక వికారాలు వచ్చి శుద్ధ భక్తులుగా మారిపోయారన్నమాట. అటువంటి వారు ఎప్పుడైతే ఆ భావం వచ్చిందో వాళ్ళు ఆ భావంతోని భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే సుందరమైన మోము వారికి నీల పద్మ కోశము వల్లే కనిపించింది. భగవంతుడి యొక్క ముఖము నీల పద్మం లాగా ఉంది. భగవంతుడు ఎలా ఉంటారండి? నీలి రంగులో, బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉంటారు. ఆయన భగవంతుడి యొక్క సుందర దరహాసము ఒక మల్లె పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట. ఆ విధంగా ఆయన ముఖార విందాన్ని దర్శించుకొని వాళ్ళు ఎంతో సంతృప్తులయ్యారు. కానీ వారు అరుణ నయనాలు, అరుణ మనులను పోలిన భగవంతుడి యొక్క పాద పద్మాలు, భగవంతుడి యొక్క పాద పద్మాలు అరుణ మణులు అంటే కెంపులని పోలి ఉన్నాయన్నమాట. కెంపులోంచి ఎలా విధంగా ప్రకాశం వస్తుందో భగవంతుని యొక్క పాద పద్మాల యొక్క గోర్ల నుంచి కూడా ఒక కెంపు నుంచి ఏ విధంగా
దివ్యమైన శోభ వస్తుందో అటువంటి శోభ ఆయన పాద పద్మాల నఖాల నుంచి వస్తుందన్నమాట. అటువంటి నారాయణుని దివ్య దేహము వాళ్ళు చూసిన కొద్దీ వాళ్ళు చూస్తూనే ఉన్నారనమాట. తనివి అనేది తీరడం లేదు. అంత్యమున వారు అతని రూపమును ధ్యానింపగలిగిరి. ఆ విధమైన భావంతోని భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత మనకి 45వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. హరే అసలు కృష్ణ ఇప్పటి చదవండి. వరకు వారు ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నారు అంటే, ఇప్పటి వరకు భగవంతుణ్ణి ఒక యోగుల్లాగా, జ్ఞానుల్లాగా దర్శించుకున్నారు. ఇప్పుడు భక్తుల్లాగా దర్శించుకుంటూ ఉన్నారన్నమాట. అయితే ఇటువంటి యోగి యొక్క భక్తికి, భక్తి మార్గంలో ఉండే భక్తుడి యొక్క భక్తికి ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది? అటువంటి భక్తి ఎటువంటిది అనేది మనకి 45వ శ్లోకంలో వివరిస్తున్నారు. జ్ఞాన యోగానికి మరియు భక్తి యోగానికి భేదము. ఈ జ్ఞాన యోగులు కూడా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళ మనసులో దర్శించుకుంటూ ఉంటారు. ఏ విధంగా భక్తులు ఏ విధంగా తపస్సులను ఆచరిస్తూ భగవంతుడి మీద వాళ్ళ మనసుని సంలగ్నం చేస్తారో, జ్ఞానులు కూడా అదే విధంగా భగవంతుడిపై మనసుని సంలగ్నం చేస్తారు. భేదం ఏమిటి అంటే, ఈ జ్ఞాన యోగులు భగవంతుడి నుంచి పొందే సిద్ధుల పట్ల కొంత ఆకర్షణ ఉంటుంది. మరియు భగవంతుడి యొక్క నిరాకార రూపం మీద వాళ్ళు ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు. కానీ భక్తి యోగులు కేవలం భగవంతుడి మీదనే వాళ్ళ ఆకర్షణ, వాళ్ళ ప్రేమ, కేవలం వాళ్ళు భగవంతుణ్ణి కోరుకుంటారు. భగవంతుడి యొక్క సేవని, ఆయన ప్రేమని, ఆయన్ని మాత్రమే ఆయన నుంచి కోరుకుంటారు. భగవంతుడి నుంచి వాళ్ళు ఏం కోరరు. కేవలం భగవంతుడి నుంచి భగవంతుణ్ణి మాత్రమే కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారు భక్తి యోగులు. భక్తి యోగులు ఎంతో ఉన్నతమైన వారు అని, అటువంటి భక్తి యోగానికి ఎలా చేరుకోవచ్చు అనేది శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా ఎన్నో రకాల యోగాభ్యాసాలు చేసి చివరికి భక్తి యోగంలోకి ఎలా వస్తారు, అనేక జన్మల పిదప ఎవరైనా అటువంటి భక్తుల యోగుల యొక్క గొప్పతనాన్ని, భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని మనకి ఈ 45వ శ్లోకం భాష్యంలో వివరించారండి. ఆ భాష్యం చాలా పెద్దగా ఉంది. ఎవరైనా కావాలంటే ఇది ఎలా వివరించారు శ్రీల ప్రభుపాదుల వారు అనేది మీరు తర్వాత చదువుకోవచ్చు. ఆ తర్వాత 46వ శ్లోకంలో భగవంతుణ్ణి ఆ విధంగా దర్శించుకున్న తరువాత భగవంతుణ్ణి చూస్తూ ఈ కుమారులు పలుకుతూ ఉన్నారు. ఏమని పలుకుతున్నారు అని 46వ శ్లోకంలో చూద్దాం. సనకాదులు పలికిరి, హే ప్రభు, ఎల్లరి హృదయములందు ఆసీనుడై ఉన్నప్పటికీ దురాత్ములకు మాత్రము నీవు ప్రకటము కావు. కానీ మా విషయమున మాత్రము నీవు అనంతుడవైనప్పటికీ నిన్ను మేము ముఖాముఖి చూడగలిగితిమి. మా తండ్రి యగు బ్రహ్మదేవుని ద్వారా నిన్ను గూర్చి వివిధ విషయములను నీ దర్శనముచే వాస్తవంగా ఇప్పుడు అనుభూతమైనది. ఇప్పుడు వాళ్ళ మనసులో చెప్తున్నారన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని శపించారు కదండి, అదొకటి. ఇంకొకటి, ఇన్ని రోజులు వాళ్ళు భక్తులే కాదు, భగవంతుడికి రూపం లేదు అనే భావంతోనే అనుకుంటున్నారు. భగవంతుడి రూపం అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ హృదయంలో దర్శిస్తున్నారు. కానీ వాళ్ళ మనసు ఆ నిరాకార రూపం మీదనే సంలగ్నం అయి ఉంది. అటువంటి భావన ఎవరికి ఉందో వాళ్ళందరూ కూడా దురాత్ములు అని చెప్తున్నారు. ఎందుకంటే మేము దురాత్ములము. అటువంటి దురాత్ములమైన మాకు కూడా నువ్వు దర్శనం ఇచ్చావే భగవంతుడా. నీ నీ కృప అనేది ఎన్ని వేల రెట్లు ఎక్కువగా ఉందంటే మా పట్ల, మాకు అర్హత లేకపోయినా కానీ నువ్వు మాకు దర్శనాన్ని ఇచ్చావు. అటువంటి నీ దర్శనముతోని ఇప్పుడు నీ దర్శనము అసలు ఏమిటి అనేది వాస్తవంగా నాకు అర్థమైంది. మీ తులసీ దళం వల్ల మేము భక్తులుగా మారిపోతే నీ యొక్క రూపం వలన, నీ దర్శనం వలన, నీ పాద పద్మాల దర్శనం వలన, నీ రూపాన్ని దర్శించుకోవడం వలన మాలో కలిగిన ఈ అష్ట సాత్విక వికారాల వలన భక్తి అంటే ఏమిటో మాకు అర్థమైంది. మేము దురాత్ములమైనా మాకు దర్శనం ఇచ్చావు, మమ్మల్ని భక్తులుగా స్వీకరించావు స్వామి అని వాళ్ళు ఎంతో దయతోని భగవంతుడి యొక్క కృపని మెచ్చుకుంటూ, వాళ్ళు భగవంతుడి యొక్క కృపకు పాత్రులు అవడం వలన వాళ్ళకి అర్హత లేదు, అయినా నువ్వు మా కృపని చూపించావు అని భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారనమాట. అయితే ఆ తర్వాత 47వ శ్లోకంలో ఆయన యొక్క గొప్ప రూపం గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నారు. శుద్ధ సత్వ గుణమునందు తన దివ్య రూపమును ప్రకటించు
పరతత్వము నీవే అని మేము ఎరిగాము. ఈ దివ్యమైన శాశ్వత రూపము కేవలము నీ కరుణ చేతనే దృఢమగు భక్తి యోగం ద్వారా పవిత్ర హృదయంలకు మనుషులకు అవగతమగును. భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించుకోవాలి అంటే అది సాధ్యం కాదండి. ఎప్పుడైతే మనము భక్తి యోగంలోకి వస్తామో, భక్తి యోగంలోకి వచ్చినంత మాత్రాన ఆయన రూపము మనకి సాధ్యం కాదు. ఎప్పుడైతే మనము శుద్ధ సత్వగుణంలోకి వస్తామో అప్పుడు ఆయనని మనము దర్శించుకోగలం. ఇప్పుడు మనం భక్తులము అయ్యామనుకోండి, మనం ఎన్ని రోజుల నుంచో మనము భక్తి యోగంలో ఉన్నాము. కానీ ఎన్నో అనర్థాలతోని కూడి మనం భక్తి చేస్తూ ఉన్నాం. మనలో అనర్థాలు తొలగిపోతున్నాయి అంటే దానికి ఉదాహరణ ఏమిటండి? ఎప్పుడైతే మనలో అనర్థాలు తొలగిపోతాయో, భగవంతుణ్ణి దర్శించుకున్న, ఆయన నామాన్ని జపించిన మనలో అష్టసాత్విక వికారాల్లో ఒక వికారం ఏమిటి అంటే అశ్రుధార. మనము ఆయన నామాన్ని తీసుకోగానే మనలో మన శరీరము పులకించి మన లోపల నుంచి అశ్రువులు అనేవి వస్తాయి. ఈ అశ్రువులు అనేవి భక్తుల యొక్క సాధనా భక్తి పెరిగి వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతున్న కొద్దీ వాళ్ళకి ముందుగా కొంతగా ఒకసారి అశ్రువులు రావచ్చు. కానీ వాళ్ళలో అనర్థాలు తొలగిపోతున్న కొద్దీ వాళ్ళ మనసు, శరీరము పులకితమయ్యి వాళ్ళలో అశ్రువులు అనేవి వస్తూ ఉంటాయి. మొదట కొంతగా రావచ్చు, తరువాత పదే పదే అశ్రుధారలు వస్తాయి. భగవంతుణ్ణి దర్శించుకోగానే, ఆయన నామం జపించగానే అశ్రుధారలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ స్థితికి మనం వస్తామో మనలో అనర్థాలు తొలగి మనం శుద్ధ భక్తుల వైపు మార్గంలో మనం పయనిస్తున్నాము అని అర్థం. ఆ విధంగా పయనించిన తరువాత మనం అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే అసలు మన స్థానం ఏమిటి? మన స్థానం ఏమిటి? భక్తి మార్గంలో నేను ఇంకెలా పురోగతి చెందాలి? భగవంతుడికి నేను ఇంకెలా దగ్గర కావాలి? ఎలా నేను భగవంతుణ్ణి దర్శించుకోవాలి? అనేది మనకి శుద్ధ భక్తుల యొక్క స్థితిని గురించి మనకి తరువాత శ్లోకంలో వివరిస్తున్నారు. 48వ శ్లోకంలో ఈ భాష్యం అనేది ఎంతో అద్భుతంగా శ్రీల ప్రభుపాదుల వారు రచించారండి. ముందుగా నేను తాత్పర్యం చదువుతాను. యథార్థ దృష్టి కలిగిన పరమ కుశలురు, బుద్ధిమంతులు అయిన వారు, కీర్తనీయులు మరియు శ్రవణదాయకములైన భగవానుని మంగళకర కర్మలు లీలల్ని శ్రవణ చేయుట ఎందే నెలకొందురు. అటువంటి వారు అత్యున్నత వరదానముచే లక్ష్య పెట్టరనగా స్వర్గరాజ్య భోగమును వంటి అప్రధాన వరలమును గూర్చి వారు వేరుగా పలుకుట ఏమున్నది? ఇప్పుడు మనం ఆ స్థితికి వచ్చాము, శుద్ధ భక్తుల స్థితికి ప్రయాణిస్తూ ఉన్నాము. మనలో అష్టసాత్విక వికారాలు అనేవి వస్తూ ఉన్నాయి. అయితే ఈ భక్తిలో ఇంకా పురోగతి అనేది సాధ్యం. ఎలా సాధ్యం అంటే మనం మొట్టమొదటి స్థాయి ఏమిటి అండి? ఫస్ట్ మనము భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క కథల్ని, లీలల్ని వినాలి. అది మొట్టమొదటి స్టెప్. భక్తుల కథల్ని, లీలల్ని ఎందుకు వినాలి? భక్తుల కథల్ని వినాలి, భగవంతుడి యొక్క కథల్ని వినాలి, భక్తుల ముఖత. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో అప్పుడు మనకు భగవంతుడి యొక్క నామం పట్ల రుచి అనేది వస్తుంది. భగవంతుడి నామం పట్ల రుచి అనేది వస్తే మనం భక్తిలో పురోగతి అనేది చెందినట్టు. ఎప్పుడు మనము లీలలు ఎవరు చెప్తారా, ఎవరి నోటి నుంచి లీలలు వినాలా, నేను ఎప్పుడు భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ ఉంటానా, నామాన్ని జపం చేస్తూ ఉంటానా అనే భావన అనేది మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో మనం శుద్ధ భక్తిలో పురోగతి చెందుతూ ఉంటాం. అటువంటి భక్తులు స్వర్గం కానీ, ముక్తి కానీ ఏది కోరుకోరు. అయితే అటువంటి భక్తులు ఇంకా శుద్ధ స్థాయిలోకి వెళ్ళాలి. అసలు శుద్ధ భక్తి అంటే ఏమిటి అనేది చైతన్య మహాప్రభువు దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళినప్పుడు రామానందరాయతోనే చర్చించారనమాట. అప్పుడు ఆయన శుద్ధ భక్తుల యొక్క స్థాయి, అసలు భక్తి, ఉన్నతమైన భక్తి అనేది ఏమిటి అనేది వివరిస్తారనమాట. ఎప్పుడైతే మనము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడో సర్వధర్మాన్ పరిత్యజ్య, అది మొదటి మెట్టు మాత్రమే. ఆ తరువాత మనం తెలుసుకోవాలి ఆయనకి శరణాగతి పొందిన తరువాత భగవంతుడికి మనకు ఉన్న బంధం ఏమిటి, మనం ఏ రసంలో భగవంతుడితోని బంధాన్ని ఏర్పరచుకొని ఉన్నాము. ఏదో ఒక రసంలో భగవంతుడితోని బంధాన్ని ఏర్పరచుకోవడం అనేది ఎంతో ఉన్నతమైన
ప్రేమ మందం అనేది భగవంతుడితో ఉండాలి. అది భక్తిలో ఇంకా ఉన్నతమైన దశ. అటువంటి దశలోనే ఈ వ్రజవాసులందరూ కూడా ఉన్నారనమాట. ఒకరు హనుమంతుడు దాస్యరసంలో, బృందావన గోపబాలురు సాక్యరసంలో, గోపికలు మాధుర్య రసంలో కృష్ణుడితోని బంధాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారందరూ కూడా ఉన్నతమైన భక్తులు. అటువంటి ఉన్నతమైన భక్తికి భగవంతుడితోని బంధాన్ని ఏర్పరచుకుంటారో, ముందుగా వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళ మనసులో దర్శించుకుంటారు. ఆ తరువాత ఆ రూపమే వాళ్ళ కళ్ళ ముందుకు వస్తే భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు సాక్షాత్కరింప చేసుకుంటారనమాట. అటువంటిది భక్తుడి యొక్క ఉన్నతమైన స్థాయి. వారు శుద్ధ భక్తులు అని రామానందరాయి శ్రీ చైతన్య మహాప్రభువుకి వివరిస్తారు. అయితే అటువంటి భగవంతుడి రూపాన్ని దర్శించుకోవాలి అంటే మనము మనలో ఉన్న అన్ని చెడ్డ అవలక్షణాలని కూడా పోగొట్టుకోవాలి. దానికి ఒక మార్గము భక్తుల సాంగత్యము, ప్రసాద సేవనము మరియు భగవంతుడి యొక్క నామ జపము. వాటితో పాటుగా ముఖ్యమైనది ఏమిటి అంటే తులసి సేవ. ఎవరైతే తులసి పూజ చేస్తారో వాళ్ళు అటువంటి స్థితికి చేరుకోగలరు అని మనకి వివరిస్తున్నారన్నమాట. తులసి పూజ, తులసి సేవన అనేది భక్తిలో మనం పురోగమించడానికి అత్యుత్తమమైన మార్గము. తులసిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు అతి త్వరగా వాళ్ళు భగవంతుడికి దగ్గర అవ్వగలరు. భగవంతుడికి శుద్ధ భక్తులుగా అవడానికి మొట్టమొదటి మెట్టు, ఎంతో ఉన్నతమైన స్టెప్ అనేది మనము తులసి పూజ. ఆ తరువాత మనకి 50వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఓ దేవా, పరమ కరుణతో మాకు దర్శనం చేసిన నీ నిత్య రూపముని మేము వందనములను అర్పింతుము. మందభాగ్యము మందమతులైన వారికి నీ దర్శనము, నీ దివ్యమగు నిత్య రూపము దర్శనీయము కాబోదు. కానీ దీనిని గాంచుటలో మనస్సునందు దృష్టి యందు మేము మాత్రము పరమ సంతుష్టలమైతిమి. ఎవరికైతే భగవంతుడి యొక్క రూపం మీద ప్రేమ లేదో, ఎవరైతే భగవంతుడి యొక్క వివిధ రూపాలు, దేవీ దేవతల రూపము, ఆ భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మ రూపాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు మందభాగ్యులు. వాళ్ళకి నిన్ను దర్శించుకునే భాగ్యం ఎప్పటికీ కలగదు. ఎవరికైతే నీ కృప ఉంటుందో, నీ కరుణ ఉంటుందో, ముఖ్యంగా భక్తులు, ఆచార్యులు, గొప్ప వైష్ణవులు యొక్క కృప ఉంటుందో, ఎవరైతే మనం భక్తి మార్గంలోకి రావాలి అని మన గురించి బలంగా కోరుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు భక్తులు అవుతారు. వాళ్ళు మాత్రమే నిన్ను దర్శించుకోగలరు. వేరే వాళ్ళందరూ మందభాగ్యులే, వాళ్ళకి ఆ దర్శన భాగ్యం ఎప్పటికీ కలగదు. మేమెంతో అదృష్టవంతులం కాబట్టి నీ రూపాన్ని దర్శించుకొని ఎంతో తనివి తీనా నీ రూపాన్ని దర్శించుకున్నాము అని ఆ దర్శనాన్ని, ఆయన ఇచ్చిన దర్శనాన్ని కీర్తిస్తూ వాళ్ళు సంతృప్తి చెంది భగవంతుడితోని ఈ విధంగా అంటున్నారు. ఈ విధంగా దర్శించుకున్న తరువాత భగవంతుడు జయా విజయాలతో మరియు సనక సనందాదులతో ఏం మాట్లాడేవారు అనేది మనం వచ్చే వారం తెలుసుకుందామండి. భగవంతుడి యొక్క శుద్ధ భక్తికి ఎలా వెళ్ళొచ్చు, దానికి సులభమైన మార్గం ఏమిటి అంటే భక్తులని పూజించడము, భక్తుల సాంగత్యంలోకి రావడము. అటువంటి శుద్ధ భక్తులు మన ఆచార్యులు, వైష్ణవులు మరియు తులసిదేవి. వీరి ద్వారా మనం భక్తి మార్గంలోకి సులభంగా రావచ్చు. ఈ చతుష్కుమారులు కూడా వారి తండ్రి గారైన బ్రహ్మదేవుడు మరియు నారద మహాముని యొక్క ప్రార్థన ద్వారానే వీళ్ళు భక్తులు అయ్యారు. మనం కూడా భక్తులం కావాలి అంటే భక్తుల సాంగత్యంలో ఉందాము, తులసిని ఆరాధన చేద్దాము. అప్పుడు మాత్రమే మనం ఊహించుకునే భగవంతుడి రూపాన్ని ముందుగా హృదయంలో దర్శించి, ఏ విధంగా ఈ సనక సనందాదులు ముఖత భగవంతుడిని దర్శించుకున్నారో అలా ముఖత దర్శించుకునే భాగ్య స్థితికి మనం కూడా రావచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. ఇది సత్యయుగంలో జరిగింది. సత్యయుగంలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు జన్మ తీసుకొని వచ్చారు దితి యొక్క గర్భంలో, ముందుగా హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడులా వచ్చారు. అది సత్యయుగంలో. ఆ తరువాత రావణ కుంభకర్లుగా వచ్చారు, అది త్రేతాయుగంలో. ఆ తరువాత ద్వాపర యుగంలో వచ్చారు శిశుపాలుడు మరియు దంతవక్రుల్లాగా. అయితే వీళ్ళు భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. వీళ్ళు భూమి మీదికి ఈ విధంగా అసుర స్వభావం కలిగిన వ్యక్తులుగా వచ్చారు. కానీ
భగవంతుడికి దగ్గరికి నుంచి వాళ్ళేమి దూరం అవ్వలేదండి. భగవంతుడు ఏ విధంగా తన అవతారాల రూపంలో భూమి మీదకి వస్తారో, వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అక్కడ భగవంతుడిని సేవిస్తూనే ఉంటారు. వాళ్ళ అంశల రూపంలో ఇక్కడికి వస్తారనమాట. భగవంతుడి యొక్క భక్తులకి ఎప్పటికి కూడా నాశనం అనేది లేదు. భక్తులు ఎప్పటికీ భక్తులే. భక్తులేదో ఒక చిన్న తప్పు చేసినంత మాత్రాన భగవంతుడికి ఎప్పటికీ దూరం కారు. మనం భక్తులమైతే కనుక మనం ఏదన్నా తప్పు చేసినా మనల్ని భగవంతుడు ఉద్ధరిస్తాడు. భక్తులం కాకపోకుండా మనం తప్పు చేస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. భక్తుల యొక్క స్థాయి వేరండి. భక్తులని ఎప్పుడు కూడా అభక్తులతోని, సామాన్య జనంతోని పోలిక అనేది పెట్టలేము. పోలిక అనేది ఉండదసలు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు అంటే వాళ్ళు సత్యయుగంలో ఉన్నారు, జయ విజయులుగా ఉన్నారు, కానీ వాళ్ళ అంశాలు మాత్రము ఈ యొక్క రూపాలు అనేటువంటి సంతరించుకున్నాయి. హిరణ్యాక్షలాగా, రావణ కుంభకర్ణులాగా, అదే విధంగా శిశుపాలుడు దంతవక్రుడు లాగా. అంతేనా మాతాజీ? అవును. వాళ్ళు ఎప్పటికీ అలానే ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ అలా అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ. మాతాజీ హరే కృష్ణ మాత కలియుగంలో జగాయి మాతాయి లాగా వచ్చారా మాతాజీ? చైతన్య వారు వచ్చినప్పుడు ఏమైనా? మేబీ మాతాజీ రావచ్చు, కావచ్చు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మహాజనులు అంటే ఎవరు ప్రభుజీ? బ్రహ్మదేవుడు, శివుడు, సనదాదులు, వీళ్ళందరూ కూడా మహాజనులు. అవును. అంటే ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎవరు? బ్రహ్మదేవుడు ఒక అర్హత కలిగిన ఒక భక్తుడు. ఆయనకి బ్రహ్మ పదవిని భగవంతుడు ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఈ నిత్య పార్షదులైనా సరే, ఈ మహాజనులైనా సరే, ఎవరైనా సరే భక్తులే. ఇప్పుడు భీష్ముడు చూసినా భక్తుడే ప్రభుజీ. అలాగే బ్రహ్మదేవుడు భక్తుడే, శివుడు భక్తుడే, యమధర్మరాజు భక్తుడే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు విదురుడు, శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు విదురుడు కూడా వచ్చాడు. ఆయన యమధర్మరాజు. అంటే వీళ్ళందరూ కూడా భక్తులే అన్నమాట. భగవంతుడికి ఆయనకి సేవ చేయడం కోసం వచ్చారు. అక్కడ మహాజనుడు యమధర్మరాజు, కానీ ఇక్కడికి భక్తుల్లాగా వచ్చాడు. అంటే భక్తులైనా, నిత్య పారిషదులైనా, మహాజనులైనా ఆయనతో పాటు సేవలో భాగంగా వస్తారు. ఎప్పుడైనా వాళ్ళు మహాజనులు కావచ్చు. మహాజనుల అంటే యమధర్మరాజు అనేది ఒక పదవి కదా ప్రభుజీ. ఏ భక్తుడికైనా ఆ పదవి ఆయన ఇవ్వచ్చు. బ్రహ్మదేవుడి పదవి, ఆయన ఏ భక్తుడికైనా అర్హత ఇవ్వచ్చు. ఏ భక్తుడికి ఆయన ఏ అర్హత ఇస్తాడు? పార్షదుల్ని చేసుకుంటాడా, ఆ పదవిని ఇస్తాడా అనేది భగవంతుడి ఇష్టము. ఆయన ఎవరికి ఏ అర్హత ఉంటే అప్పుడు వాళ్ళకి అది ఇస్తాడు. ఇప్పుడు పార్షదులు ఎంతమంది మాతాజీ? పార్షదులు ఎంతమంది అంటే అనంతం ప్రభుజీ. భౌతికంలో మనం ఉండేది చాలా తక్కువ. ఒక లోకం మొత్తం పార్షదులే ఉంటాయి. పార్షదులే. బృందావనంలో ఉండే అందరూ పార్షదులే కదా. గోలోకము మరియు వైకుంఠ ధామాల్లో ఉండే వాళ్ళందరూ పార్షదులే. ఇప్పుడు ఈ భౌతికమైన లోకంలో మనది ఎంత? మొత్తంలో 1/3 వంతు మనది. మిగిలిన 3 వంతులు ఆధ్యాత్మిక లోకం, 1 వంతు మాత్రమే భౌతికమైన లోకం. మరి ఈ భౌతికమైన లోకంలో ఉండే జీవులు కూడా తక్కువే. ఆధ్యాత్మిక లోకంలో ఉండే జీవులు ఎక్కువ. అందుకని వారే ఎక్కువ ఉంటారు ప్రభుజీ. నిత్య పార్షదులు ఎక్కువ, మనమే తక్కువ. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉండేటువంటి జీవులందరూ కూడా నిత్య పార్షదులు. అవును ప్రభుజీ, అందరూ నిత్య పార్షదులే. ఇంకొకటి, ఇప్పుడు మనకి భౌతిక లోకం అనేది ఒక ఆవు యొక్క పాదము ముద్ర ఎంత ఉంటుందో అంత ఉంటదని చెప్తారు కదా. అంతే ప్రభుజీ, ఒక్క నిమిషము. దాన్ని ఎలా చేస్తారు అంటే, ఈ భౌతిక లోకాన్ని ఎవరైతే, భౌతిక లోకం అనేది భవసాగరం. ఈ భవసాగరాన్ని దాటడం ఎంతో కష్టం. కానీ ఎవరైతే భక్తులో, ఆ భక్తులు ఇప్పుడు ఆవు యొక్క పాదముద్ర గిట్టలో ఎంత నీరు పడుతుందో ఆ నీటిని దాటడం మనం చాలా సులభం. అంత సులభంగా భక్తులు భవసాగరాన్ని దాటగలరు అని పోలుస్తారు. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు మీరు. అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు అలాగే చెప్పారు మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. అది జనకమా చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ప్రతి ఒక్క భక్తుల్లో కూడా ఆయన నిత్య పార్షదులు మరియు వారిలో దేవీ దేవతల అంశాలు కూడా ఉండేవన్నమాట. మరియు ద్వారకలో ఉన్న వారందరూ కూడా వారు భగవంతుడి యొక్క నిత్య పార్షదులు మరియు దేవీ దేవతల అంశాలు కూడా వారిలో ఉండేవి. ఎప్పుడైతే వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారో వాళ్ళ దేవతా అంశ అనేది దేవతా లోకాలకి వెళ్ళేది, వారి యొక్క మూల స్వరూపం అనేది భగవద్ధామానికి వెళ్ళేది. ఎప్పుడు కూడా ఈ ద్వాపర యుగంలో కానీ ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో కూడా 2-3 అంశాలు ఉన్నాయి. ఎలా చైతన్య మహాప్రభు రాధాకృష్ణ యొక్క అంశనో భక్తులు కూడా అలానే వచ్చారనమాట. అలాగన్నా మాతాజీ. ఇప్పుడు జీవులు కూడా అంతేనా మాతాజీ? జీవులు కూడా అంశాల రూపంలో ఉంటారు. జీవులు మనం కాదు ప్రభుజీ, మనలో ఏ అంశాలు ఉండవు, మనం ఒకటే జీవి. మనం బద్ధ జీవులు, మనలో ఎవ్వరు రారు. వాడు పాపం అని భగవంతుడు మన మీద కృపతోని ఆయన వచ్చి మనలో ఉంటాడు అంతే, మనకి తోడుగా. అంటే ఇక్కడ ఆయన ఎప్పుడైతే జయా విజయలు కుమారగణాన్ని క్షమించమని కోరారు, అక్కడనే మనం అర్థం చేసుకోవాలి భక్తుల యొక్క గొప్పతనం. భక్తులు ఏదన్నా తప్పు చేసినా వెంటనే క్షమాపణ కోరుతారు, ఎదుటి భక్తుల యొక్క పాదధూళి తీసుకుంటారు. ఆ పని చెయ్యలేకపోయారు కుమారగణం కాబట్టి వారికంటే జయా విజయలు వాళ్ళు ఆల్రెడీ శుద్ధ భక్తులు ఆ సమయానికి, అందుకనే వారే ఉన్నతులు అనే విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో వివరిస్తారు. అంటే కుమారగణం కన్నా వాళ్ళే శుద్ధ భక్తులు అంటారా మాతాజీ?